పాటిస్తూ దాని క్రియేటర్స్ అయినటువంటి మన సిఎన్ సార్, కిషన్ శుద్ధీన్ సార్కి, అభిలాష్ థామస్ సార్కి మనం థ్యాంక్స్ తెలియజేసుకుందాం. అందరూ స్క్రీన్ దగ్గర ఉన్నారా? అందరు కూడా రియాక్షన్స్ ఇవ్వడంలోనే ఫస్ట్ మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది. ఉమ్, నేను చూడండి, మీకు టైము నేను 10 నిమిషాలు ఇచ్చాము. మీరు 4:30కే అలారం పెట్టుకొని రెడీ అవ్వాలి. 4:30 నుంచి 5 వరకు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. మొదటి 10 నిమిషాల్లోనే 100 మంది, ఇంకా మీ టీం ఎంతమంది ఉంటారో మీరు చెక్ చేసుకోండి. ఉమ్, మనం ఎంతగా అవేర్నెస్ చేస్తూ ఉంటే, వెల్నెస్ అవేర్నెస్ చేస్తుంటే మీ యొక్క పార్ట్నర్స్ దొరుకుతారు. ఉమ్, మీలాగే అందులోనే ఆ కస్టమర్స్ లోనే ఉండొచ్చు. ఎడ్యుకేషన్ ఇష్టపడే వాళ్ళు, ఆపర్చునిటీని ఇష్టపడే వాళ్ళు. ఓకే, సో అందుకని మన ఫోకస్ ఎప్పుడు కూడా అవేర్నెస్ ని ఎంత ఎక్కువగా చేసుకుంటూ వెళ్తే అంత బాగుంటుంది. రైట్. అందరికి హ్యాపీ మార్నింగ్. ఈ 10 ఇయర్స్ ని శుభ సందర్భంగా కరెక్ట్ గా 10 ఇయర్స్ పూర్తవుతుంది. 2025 డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ద రియల్ జర్నీ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2025. చాలా అదృష్టవంతులు ఇప్పుడు వచ్చే వాళ్ళైతే ఎంత అదృష్టవంతులో సీనియర్లకే తెలుసు. కరెక్ట్ గా రెడీ అయిన తర్వాత ఇన్నాళ్ళు ఎన్నో ఆ, ఉంటుండే, చాలా అడ్డంకులు, అవరోధాలు ఎన్నో ఉంటుండే. కానీ ఇక మీద అది లేదు. దానికి ఇంకా సమాప్తి అయిపోయింది. ఇంకా దానికి తగ్గట్టుగా మనం కూడా వెళ్ళాలి అని అంటే, చక్కగా చక్కటి ఇన్కమ్ తయారు చేసుకోవాలి అని అంటే, ఏ చిన్న బిజినెస్ అయినా సరే యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానము అని అర్థం. పవర్ఫుల్ యాటిట్యూడ్ అంటే ఆరా పవర్ అని అర్థం. అంటే ఆలోచన శక్తి, ఆలోచించేటువంటి విధానం, ఆ ధోరణి. ఇంకా బాగా, ఇంకా జూమ్ చేయాలంటే అర్థం చేసుకునే విధానము అని అర్థం. అర్థం చేసుకునే విధానం. మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాం, లేకపోతే మిస్ అయిపోతాం. ఎంత బాగా ఆలోచిస్తే అంత బాగా ఆలోచింపజేయగలుగుతాం. అందుకని ఆలోచన అన్న దగ్గర కొంచెము అటు ఇటు పోకుండా అర్థం చేసుకునేటువంటి విధానమే ఆలోచన విధానం. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా. మనుషుల గురించి అర్థం చేసుకోవాలి, ఎమోషన్స్ గురించి అర్థం చేసుకోవాలి, మనం సంపాదించాలనుకున్న పని గురించి అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ రంగం గురించి అర్థం చేసుకోవాలి. అన్నిటిని అర్థం చేసుకునేటువంటిది మరి. ఆ విధంగా మరి మనకు అర్థమయ్యేలా చెప్పేటువంటి వాళ్ళతోటి మనం ఎక్కువగా స్పెండ్ చేయాలి సమయాన్ని. మనం మనకు బాగా అయ్యేలాగా చెప్పేవాళ్ళు. సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మనకు మన పెట్టుబడి ఏంటి? మన యొక్క శ్రద్ధనే మన పెట్టుబడి. ఆ శ్రద్ధతోటి ఒక మనీని క్రియేట్ చేసుకుంటున్నామంటే, ఒక ఫ్రీడమ్ ని క్రియేట్ చేసుకుంటున్నామంటే, ఒక ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటే మంచిదేగా. రెండు ఇంపార్టెంట్. ప్రొడక్ట్, ఈ ఈ ప్రొడక్ట్ ని ఒక్కసారి మనం ఒక బిజినెస్ మ్యాన్ కి ప్రొడక్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ గురించి ఆలోచించుకోవాలి. ఒకటే ఒకటి, అది ఆ ప్రొడక్ట్ దగ్గర సరి అయిన ప్రొడక్టేనా, అంటే సరి అయినదంటే అవసరమైన ప్రొడక్టేనా, మన చేతిలో ఉన్నది అందరికీ అవసరమైన ప్రొడక్టేనా, అంతే. అది అందరికీ అవసరమైన ప్రొడక్ట్ కాబట్టి హరిప్రసాద్ ఇక్కడ ఉన్నాడు, హరిప్రసాద్ ఫ్యామిలీ వాడుతుంది. అంతేనా? ఉం? నేను, నా ఫ్యామిలీ అవసరమైన ప్రొడక్ట్ కాబట్టి ఆర్డర్లు పెట్టి మరి గ్యాప్ రాకుండా ఇంట్లో వాడుకుంటుంది. ఏ విధంగా అయితే పాలకు గ్యాప్ రావట్లేదు, ఉం? మిగతా గ్యాస్ కి గ్యాప్ రావట్లేదు, ఇంట్లో బియ్యానికి గ్యాప్ రావట్లేదు, ఇంకా దేనికి వాటర్ కి గ్యాప్ రావట్లేదు. ఎందుకంటే అదంతా అవసరం కాబట్టి. మళ్ళీ ఆ తర్వాత పల్స్ కి, కాఫీకి గ్యాప్ రావట్లేదు అంటే అర్థమైంది ఎంత పవర్ఫుల్ ప్రొడక్ట్ ఒక బిజినెస్ మ్యాన్ కావాల్సింది. ఓకే, ఈ ఈ ఈ దేశానికి సినిమాల అవసరం ఎంత ఉందో, సీరియల్ అవసరం ఎంత ఉందో, ఉం? మిగతా మిగతా ఎంత అవసరం ఉందో లేదో కానీ
ఆరోగ్యం అవసరం మాత్రం అంత ఉంది. న్యూట్రాసిటికల్స్ అవసరం అంత ఉంది. ఇది ఫ్యూచర్ కి సంబంధించినటువంటిది. న్యూట్రాసిటికల్ అంటే ఇప్పుడు ఎవరికి ఏం తెలియదు. అంతకుముందు నేను హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తినే. మ్యారేజ్ కాకముందు నుంచి హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తిని 25 ఏళ్ల నుంచి. అయినప్పటికీ న్యూట్రాస్యూటికల్ అనేటువంటి పదం తెలియదు, అర్థం తెలియదు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కూడా తెలియదు. జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం అంతే. కానీ ఇప్పుడు ఆ అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి దాని వాల్యూ అర్థమైంది. న్యూట్రాస్యూటికల్ ఎప్పుడూ గుర్తుపట్టాను నేను. ఆయుర్వేదకి అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే చాలా బాగుంటుంది అనుకుని ఇట్లా లోపల స్ఫురణ వచ్చే లోపలే నా చేతిలో కాఫీ వచ్చింది. పైగా అసలు ఎంత ఆనందపడ్డాను. ఆయుర్వేదిక్ కాఫీ అంటే అట్లెట్లా ఆయుర్వేదిక్ అంటావు నువ్వు అని. కాఫీ బీన్స్ ఉన్నాయి కాబట్టి, చెట్టుకు కాఫీ బీన్స్ వచ్చినాయి కాబట్టి ఆయుర్వేదిక్ అన్నావా అని నేను అడిగాను. అంటే కాదు కాదు, ఇందులో ఏకనాయకం, ఒక అశ్వగంధ, దాల్చిన చెక్క ఎలా ఉంటుందో దీంట్లో ఆ రూట్ ఉంటుంది, ఏకనాయకం అనేది అందులో ఉంది కాబట్టి ఆయుర్వేదిక్ కాఫీ. ఓకే, రైట్. ఆర్గానిక్ అని ఎందుకు అన్నావు? ఆర్గానిక్ అంటే ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండకూడదు. చాలా మందిది హెర్బల్ అవుతుంది కానీ ఆర్గానిక్ అవ్వదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్గానిక్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఒక ఆయుర్వేదిక్ నిపుణుడు ఇందులో మన ప్రెజెంటేషన్ లో భాగంగానే ఒక మిత్రుడు తెనాలి నుంచి అతనికి ప్రెజెంటేషన్ జరిగింది. రైట్, నో కెమికల్స్. తను ఏమని వాపోతున్నాడంటే, ఇప్పుడు ఒరిజినల్ ఆయుర్వేదం ఎక్కడ దొరుకుతుంది సార్ అని వాపోతున్నాడు. అన్ని కూడా కెమికల్స్ మయమై అవుతున్నాయి అని అన్నప్పుడు అప్పుడు నాకు ఒక దొరికింది అనమాట అవకాశం చెప్పడానికి. మరి ఎట్లా సార్ నమ్మడం అని అంటే, అదే మరి అందుకే దానికే ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అని అంటారు దాన్ని. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. అది భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి సర్టిఫికేట్ అది, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. దాని గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో అట్లా అంటే ఎటువంటి రసాయనిక అవశేషాలు లేకుండా శుద్ధమైనటువంటి ఆయుర్వేదిక్ ని, అది కూడా మన ఓన్ ఫార్మింగ్ లో ఇంగ్రీడియంట్స్ ని మనం పండించడం. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఇండస్ట్రీలో అది 10 years డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెగ్గింది, నిలబడిందంటే అది మామూలు కాదు. గట్టిపిండం రా బాబు అంటాను చూసారా, అట్లా గట్టిపిండం అనమాట ఇండస్ట్రీ. అక్కడ నిలబడింది. అందుకని ఎన్నో వచ్చిన కాడి తను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని మీద చాలా కాన్ఫిడెంట్. ఇక ఇప్పుడు ఆ స్వాతంత్రం వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వదేశీ సంస్థలే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండాలి, స్వదేశీయంగానే మనమే, వేరే దేశాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి మన దేశంలోకి రావడం కాదు, ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి అవ్వాలనే ఉద్దేశంతో అట్సి అనే దాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ దేశీయంగా ఉన్నటువంటి కంపెనీలు. దాంట్లో శుభసూచకం ఏంటంటే మన యొక్క సిఇఓ సార్ని వాళ్ళు ప్రెసిడెంట్ గా చేయడం. ఏదైతే గవర్నమెంట్ కి మన ఐపీఎస్ సార్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి అట్సీ వాళ్ళు, ఫిట్సీ వాళ్ళు, ఫెడరేషన్ ఆఫ్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు, అంటే అట్సీ, AIDSI, అట్సీ వాళ్ళు కానీ, ఆల్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు కానీ, ఫిట్సీ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు కానీ, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సహాయం, వీళ్ళ సలహాలు తీసుకుంటూ మేము గవర్నమెంట్ అయినటువంటి మేము, మన తెలంగాణ ఐపీఎస్ గారు మాట్లాడిన మాటలు ఇది, మన ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా ఉన్నారు కదా, ఆ ప్యానల్ సభ్యులు, ఆ అసోసియేషన్ సభ్యులు మాకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలని సెలెక్ట్ చేస్తున్నాము, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నాము, ఒక నోడల్ అథారిటీని ఏర్పాటు చేశాము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆ యొక్క యూనియన్ కి, అసోసియేషన్ కి మన యొక్క సిఇఓ సార్ ప్రెసిడెంట్ గా ఉండడం అనేది మనకి ఇచ్చినటువంటి గౌరవం. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే మామూలు పిండం కాదు, గట్టి పిండం అనమాట. అంత గైడెన్స్ ఇచ్చేటువంటి, ఈ ప్రపంచానికి గైడెన్స్ ఇచ్చే
దేశంగా అసలు మిమ్మల్ని మీరు పాలించుకోలేరు అన్నటువంటి బ్రిటిష్ వాళ్ళతో అనిపించుకున్నటువంటిది ఇప్పుడు పాలించడం కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ పరిపాలనలో సఖ్యతగా ఉండడానికి ఒక పెద్దన్నే పాత్ర పోషిస్తున్న భారతదేశం ఎట్లయితే ఉందో, అదే విధంగా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి ఎలా ఉండాలి అనేటువంటి సూచికనిచ్చేటువంటి కంపెనీగా తయారైంది. ఇది అక్షర సత్యం అన్నమాట. నేను అందుకే ఎప్పటి నుంచో చెప్తున్నాను, నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు. నీరు ఖచ్చితంగా ఎక్కడ డౌన్ ఉంటే అటు పోతూ ఉంటాం. సత్యం అన్న తర్వాత వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఎవ్వరు చెయ్యి అడ్డు పెట్టలేరు ఇక. సత్యమే కావాలి అందరికీ. అందుకే సత్యం ఏవ జయతే అంటది. మన నినాదం ఏంది? భారతదేశ నినాదం సత్యం ఏవ జయతే. అంటే ఏవ అంటే మాత్రమే, సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది. సో అది ఆగదు. సో దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే విషయాలని తెలియజేస్తూ బిజినెస్ ఆపర్చునిటీని కూడా తెలియజేసేటువంటి ప్రోగ్రామ్ని బహుశా మనం శనివారం అక్కడ వెన్యూ ఏంటి అనేది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్తో డిస్కస్ చేసి నేను చెప్తాను. వెన్యూ అన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం ఈ యొక్క మన వివా జర్నీని. అట్ ద సేమ్ టైం మన వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళకి, ప్లస్ నిన్న చాలా చక్కటి డిస్కషన్ జరిగింది విత్ 500,000 తోటి. అందులో చెప్పినటువంటి మూలమైన అంశాలు కూడా ఆ ప్రోగ్రాంలో మనం వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి ఆ యొక్క పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియచేద్దాం. ప్రోగ్రాంలో ఫిజికల్ ప్రోగ్రామ్ ఉండబోతుంది, నేను చెప్తాను. సో డిఫరెన్స్ నిన్నటి వరకు, ఈరోజు గురువారం మనం మార్నింగ్కి సోమ మంగళ బుధ గురు ఎండింగ్ చాలా చక్కటి విషయాలు మనం చర్చించుకుంటాం. ఆలోచన శక్తిని పెంచుకోవడం, మన ధ్యాస అంతా దేని మీద ఉండాలంటే శక్తిని పెంచుకోవడం మీద ఉంటుంది. నేను మొన్న 2 బుక్స్ నేను కొన్నాను. 2 బుక్స్ దానికోసం చాలా కాస్ట్ అవి. చాలా ఆలోచించి ఆ బుక్స్ కొన్నాను. ఏంటిది ఆ బుక్స్ అంటే, డబ్బు. మేడం పేరు శోభారాణి అనుకుంటా, ఇంట్లో ఉంది ఆ బుక్. డబ్బు, శోభారాణి, ఆమెది కర్ణాటక, ఆమె రాసింది. దానికి కింద ఏం పెట్టిందంటే, అసలు నేను కొనటానికి కారణమే అది. డబ్బు అంటే గోల్డెన్ బుక్స్ ఉన్నాయి. శక్తి ప్రవాహం అని. ఆమె వెల్ నోన్ రచయిత కాదు, కానీ తను 2 బుక్స్ రాసింది. ఎవరు అని దాని వెనక చదివాను. డబ్బు ఒక శక్తి ప్రవాహం, దాని టైటిల్. అసలు నాకు కనెక్ట్ అయిన పాయింటే అది. అయినా సరే, అంటే అంత కాస్ట్ ఉన్నా సరే నేను వెంటనే 2 పార్ట్స్ కొనుక్కున్నాను. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనీ అనేది మనకు లేకపోవడం అనేది మన ఏదో నుదిటి మీద రాత కాదు. అదేం లలాట లిఖితం ఏం కాదు. ఒకటి మనము శక్తి ప్రవాహాన్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నాం, అంతే. పవర్ అనేది ఇన్నర్ పవర్, ఔటర్ పవర్ అని ఉంటుంది. ఇన్నర్ పవర్, ఔటర్ పవర్. శక్తి అనేది ఒక పవర్. అది మనీ అనేది ఒక శక్తి అని మేడం గారు చాలా వివరంగా దాన్ని చెప్తారు ఆ పుస్తకంలో. మన ఆలోచనల శక్తే బయట మనీగా మారుతుంటుంది. అది ఏ కోణంలో ఉంటుందో తెలియదు మనకి. ఒక టాటాకి ఒక కోణంలో ఉండొచ్చు, సుధామూర్తి గారికి ఒక కోణంలో ఉండొచ్చు, మన ఏరియాలోనే చక్కగా సంపాదిస్తున్నటువంటి ఫ్యామిలీస్కి ఒక కోణంలో ఉండొచ్చు. అది సో వాట్ ఎవర్, కానీ వాళ్ళ ఇన్నర్ పవర్ అయితే వాళ్ళకి అవుటర్ పవర్గా తయారవుతుంది. ఇన్నర్ పవరే అవుటర్ పవర్గా తయారవుతుంది. సో దీన్ని మనం ఒక చిన్నది మీకు ఈక్వేషన్, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నట్టు ఒకటి చెప్తాను. అలవాట్లు ప్లస్ అభ్యాసం ఈక్వల్ టు శక్తి ప్రవాహం. ఇది పెట్టు సింపుల్గా. అలవాట్లు ప్లస్ అభ్యాసం ఈక్వల్ టు శక్తి ప్రవాహం. అంటే ఇప్పుడు ఇన్నర్ పవర్, అవుటర్ పవర్ చెప్పండి. ఇన్నర్ పవర్ అంటే అలవాట్లు, అవుటర్ పవర్ అంటే ప్రాక్టీస్, అభ్యాసం.
అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగం. ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఒక చిన్న ఇడ్లీ పిండి ఇవ్వడం అనేటువంటి చిన్న బిజినెస్ కాస్త కోట్ల బిజినెస్ అయిందంటే గ్రేట్ ఆయన. హ్మ్. ఈ అభ్యాసం అనేది చాలా ముఖ్యం. నిన్న ఒకసారి అడిగారు, "సార్ నమ్మకాలు ఎలా మనల్ని మ్యాచ్ చేయనియ్యవు. బయట ప్రకృతికి మ్యాచ్ చేయనీయకుండా మన నమ్మకాలు అడ్డుపడతాయని అన్నారు కదా! ఏంటి అది?" అంటే మన యొక్క అభిప్రాయాలు, దృక్పథాలు అని అంటారు. సరి అయినటువంటి దృక్పథాలు. ఈ నేను ఇది నేను చేయగలను. నమ్మ నేను నమ్ముతున్నాను. ఇది నాకు వస్తుంది సక్సెస్ అనేది ఒక మంచి నమ్మకం. ఇది లేకపోతే ఔటర్ దానికి కనెక్ట్ అవ్వలేడు. ప్రకృతికి కనెక్ట్ అవ్వలేడు. సో, ఆ శక్తిని బయట పదార్థంగా మార్చలేడు. సో, ఈ యొక్క ఇన్నర్ పవర్ అనేది ఔటర్ పవర్‌గా మారకపోవడానికి కారణము మధ్యలో ఉన్నటువంటి అతని అభిప్రాయాలు, దృక్పథాలు, నమ్మకాలు. దీన్ని నిన్న మన సార్ ఒక వీడియో పెట్టారు. దాంతోటి నేను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. నేను చెప్పేది ఏ మాట మిస్ అవ్వకండి. అన్నీ అలా తర్వాత మననం చేసుకోవాలంటే ఫస్టు నోట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. శ్రవణము, మననము మధ్యలో నోట్ చేసుకోవడం అనేది ఉంటే చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంక నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. హ్మ్. ఇది చూడండి. ఈ సార్ చెప్పిన దాన్ని నేను కరెక్ట్‌గా కనెక్ట్ చేస్తాను. రైట్. అది అలా ఉంది కదా! అంటే ఒకసారి మనం విశ్వంలోకి రిలీజ్ చేసిన తర్వాత, మన సంకల్పాన్ని రిలీజ్ చేసిన తర్వాత నిరభ్యంతరంగా ఉండాలి. అది ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసం. అనువంతా ఉన్నా కూడా చాలా అంటాం కదా! అట్లా. ఓకే. అయితే ఇక్కడ చాలా నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఎన్నో ఉంటాయి. చాలా. బాగా గుర్తుపెట్టుకోవాల్సినవేంటంటే, అతనికి ఖచ్చితంగా నేను ఆర్డర్ ఇచ్చాను ఇక్కడికి వచ్చేస్తుంది అని. అయితే మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అతను అది వచ్చేంత వరకు ఎక్కడ ఆర్డర్ ఇచ్చాడో, దేనికి సంబంధించి ఆర్డర్ ఇచ్చాడో అక్కడ వెయిట్ చేస్తున్నాడు సహనంతోటి. చాలా కాన్ఫిడెంట్ తోటి. అర్థమైందా? తను అది చెయ్యకుండా ఉండి, ఇంటికెళ్ళిపోయి నా కాఫీ నాకొస్తుంది అనంటే వస్తదా? అది అసలైనటువంటి ముచ్చట. ఇంటికెళ్ళిపోయి నేను అడిగాను ఖచ్చితంగా వస్తుంది. అట్లా రాదు. ఓకే. ఒకవేళ అది జొమాటో అయితే వస్తుందేమో. డిజిటల్ అయితే వస్తుందేమో. కానీ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అనేది. మీరు ఏ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారు? క్రికెట్ కావాలి, మీరు క్రికెట్‌లో హీరో గావాలి, మాస్టర్ గావాలి అనుకుంటున్నారా? అయితే క్రికెట్ అనే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారా? లేదా? మనీని సాధించాలి అనుకున్నాం, రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి అని అనుకున్నాం అయితే, ఆ అయ్యేటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారా? లేదా? అది చాలా ముఖ్యం. అలాంటిదేది ప్రదర్శించకుండా ఎక్కడెక్కడో ఉండి, టైమంతా వేస్ట్ చేసుకునే వాతావరణంలో ఉండి, వేస్ట్ చేసే వాళ్ళతోటి ఉండి, నాకిది అయిపోతుంది అని అనడం అనేది హాస్యాస్పదం అదసలు. హ్మ్. ఒక స్వామీజీ వారు నేను యజ్ఞం చేస్తున్నాను. మనకు వర్షం రావట్లేదు. ఖచ్చితంగా ఈ యజ్ఞం అయిపోగానే ఈ యజ్ఞం చేసే సమయంలోనైనా వర్షం పడుతుంది. మీరొచ్చేయండి అని అన్నారంట. చాటింపేయించారు ఒక స్వామీజీ వారు. ఊరందరిలో ఉన్నటువంటిది ఏంటి అనంటే, యజ్ఞం చేస్తే వర్షం పడిపోద్దా అనేదుంది. కానీ యజ్ఞం ఆయన పిలిచాడు కాబట్టి అందరూ అసలు లెట్స్ సీ అసలు ఎట్లా జరుగుతదో అని అందరొచ్చారు. హ్మ్. అందరొచ్చారు. చాలా మంది ఊరంతా అటెండ్ అయింది. యజ్ఞం చేశారు. అందరిగా చూస్తున్నారు. హ్మ్. అందరికి గూడా అవుతదో కాదో అనేదే ఎక్కువగా ఉంది. అయినా సరే యజ్ఞము అవ్విపోగానే హ్మ్. వెంటనే వర్షం అనేది పడిపోయింది. ఓకే. అప్పుడు అక్కడ స్వామీజీ గారు చెప్పినటువంటిది ఏంటంటే, అక్కడ ఎవరైతే
మొత్తం వచ్చినటువంటి జనాల్లో ఒక్క చిన్న పిల్లవాడు మాత్రము వర్షం ఎట్లాగో వస్తుంది కాబట్టి అని గొడుగు తీసుకొచ్చుకున్నాడు. హ్మ్. తీసుకొచ్చుకొని ఇంకా వెంటనే అంత మందిలో గూడా గొడుగు పెట్టుకొని కూర్చుంది ఆ అబ్బాయని. ఆ స్వామీజీ గారు ఏం చెప్పారంటే, వాడికున్న హనుమంత విశ్వాసమే ఈడ వర్షానికి కారణమైందని చెప్పి. అది. దేంట్లోనైనా సరే, ఆ పిల్లవాడు చేయాల్సింది చేశాడు. హ్మ్. వాడికి నమ్మకం ఉందని ఎట్లా నమ్ముతున్నానండి. నిజమే నాకు జరుగుతదని నమ్ముతున్నానంటే, ఆ గొడుగు చేతిలో ఉన్న గొడుగే చెప్పింది. అతను చేసిన పనే చెప్పింది. అతను నమ్మాడా లేదా అని. నాకు ఎర్లీ మార్నింగ్ వస్తే లాభం జరుగుతదని ఎట్లా నమ్ముతున్నానంటే, లేస్తున్నాడు గదా! అందుకని నమ్ముతున్నట్టే. హ్మ్. ఆ పని చేస్తున్నాడు అనంటే, ఆ పనిలో తనకి విశ్వాసం ఉన్నట్టే. ఇది మీకు అర్థమైన పాయింట్. ఆ పని చేస్తున్నారు అనంటే, ఆ వ్రతం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నట్టే. హ్మ్. సో, మీరు నమ్ముతున్నటువంటి మీరవ్వాలనుకుందేమో రూబీ, డైమండ్. మీరు ఏ పని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదే దానికి సంబంధించిన పని. దానికి కరెక్ట్‌గా కోచింగ్ ఇచ్చే వ్యక్తి దగ్గరనే, దానికి ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి దగ్గరనే మీరుంటే, ఆ నమ్మకం శాతం, విశ్వాసం శాతం ఉంటుంది. హ్మ్. చెప్పేయొచ్చు. నేను ఈవినింగ్ కాగానే నేను తినేటువంటి పదార్థం దగ్గర చాలా అలర్ట్‌గా ఉంటున్నాను అనంటే, ఆ అలవాటు వల్ల నాకు ఆరోగ్యం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అంతే కదా! నమ్ముతున్నట్టే. బాబు నీకు ఈ అలవాటు వల్ల నీకు ఆరోగ్యం వస్తుందని నువ్వు నమ్ముతున్నావా? అంటే, అహా! నేనేం నమ్మట్లేదు. రైట్. ఒకవేళ దీన్ని నువ్వు ఆచరిస్తూ నాకు ఆరోగ్యం వస్తుందిలే అని నువ్వు నమ్మితే మాత్రం అది తప్పు. నీ నమ్మకం అపనమ్మకం అది. హ్మ్. అని ఒకసారి గుర్తు చేయాలి. నువ్వు సమయమంతా వ్యర్థం చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు ఏడవకుండా ఉంటావని నీకు తెలుసా? ఎగ్జామ్‌లో పాస్ అవుతావని నువ్వు అనుకుంటున్నావా? నమ్ముతున్నావా? అని ఒక్క మాటతోటి ఏం చేస్తే నమ్మినట్టో తెలిసిపోతది. అవునా? నేను ఏం చేస్తే నమ్మినట్టు అనేది. డిఫరెన్స్ మీకు శక్తి స్వరూపం అనేది ఔటర్ పవర్ అండ్ ఇన్నర్ పవర్ పెరగాలి అనంటే అలవాట్లు ప్లస్ అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీ నమ్మకాల్లో ఎటువంటి అలవాట్లు, ఎటువంటి అభ్యాసం అనేది ఎగ్జిక్యూటివ్‌లు రోజు చెప్తూనే ఉన్నారు. ఎటువంటి అభ్యాసం? వాట్సాప్‌లో రియాక్షన్స్ దగ్గర నుంచి, కలిసి ఉండడం దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి. మనం ప్రాక్టీస్ చేయాల్సింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. సో, రైట్ ప్రాక్టీస్, రైట్ హ్యాబిట్స్ ఇది మన ఇన్నర్ పవర్‌ని, ఔటర్ పవర్‌ని పెంచుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. సో, దీనివల్ల అలవాట్ల వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. అభ్యాసం వల్ల ఆదాయం వస్తుంది. ఔటర్ పవర్ వస్తుంది. ఈ 2 గూడా శక్తియే. ఈ 2 శక్తియే. మనకి ఏదైనా సరే ఒక డల్‌నెస్ వచ్చినా, సరిగా జరగట్లేదనిపించినా మనం 2 ఫోకస్ చేయాల్సింది ఈ రెండే. దేంట్లో? అలవాట్ల, అభ్యాసం. అభ్యాసం అనేది మనం ఎంచుకున్న సంపాదించే రంగానికి సంబంధించి చెప్తున్నాను. అలవాట్లనేది ఏ రంగమైనా మనకు కావాల్సిన ఇన్నర్ పవర్ గురించి చెప్తున్నాను. ఏ అలవాట్లనేది రైట్ ఆహ్, గైడ్ చెప్తారు. రైట్ మెంటర్. రైట్ సీనియర్ ఏ అభ్యాసం అనేది చెప్తూ ఉంటారు. ఓకే. అయితే తను చెప్పినట్టుగా అతను ప్రశాంతంగా తను చేసిన పని చేస్తూ ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చాడు. అదే ఎన్విరాన్మెంట్‌లో వెయిట్ చేస్తున్నాడు. తన దగ్గర పవర్ గూడా ఉంది. మనీ పవర్. కాబట్టి తనకి ఇబ్బందేం లేదు. ఖచ్చితంగానే తను అనుకున్న ప్రొడక్ట్ తన దగ్గరికొస్తుంది. హ్మ్. ఆ పవర్ గూడా ఉంది. పదే పదే మనం ఏమనుకుంటున్నాం? పదే పదే మనం ఏం మాట్లాడుతున్నాం? పదే పదే మనం ఏం చేస్తున్నాం? వీటి మీద గమనిక అవసరం. పదే పదే మనం ఆలోచించేది శక్తి గురించేనా? అంటే ఈ రెండిటికి సంబంధించి అలవాట్ల అభ్యాసం గురించేనా? పదే పదే మనం ఆలోచించేది. ఓకే. ఆహ్, నెగెటివ్‌గా ఆలోచించి వస్తుందనుకోండి, పవర్ తగ్గిపోతూ ఉంటుంది. సో, పవర్ పెంచుకునే దాని మీద కంటే గూడా, పవర్ వేస్ట్ అవ్వకుండా ఉండే దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలర్ట్‌నెస్. పెంచుకునేది ఆహ్, అది ముందు ఉన్నదాన్ని లాస్ అవ్వకుండా. హ్మ్. అందుకని వీటిని బాగా చెక్ చేసుకోవాలి. నిన్న మన మిత్రుడు అడిగారు. సునీల్ గారు.
సరే వీటిని ఆలోచనల్ని ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలి అని తను అడిగారు. ఇగో ఇట్లా పదే పదే ఏమనుకుంటున్నాం, పదే పదే మనం ఏం మాట్లాడుతున్నాం, పదే పదే మనం ఏం చేస్తున్నాం. ఈ 2 చేతులతోటి మనం ఏం చేస్తున్నాం అనేది. ఏం చేస్తున్నాము? ఇది తినడం కూడా ఒక చేయడమే. హ్మ్. అదే ఈ చేతులతోనే చేస్తాం. ఏది అనుకుంటున్నారో అది, ఏది అంటూ ఉంటారో అది, ఏది చేస్తూ ఉంటారో అది. అని సునీల్ వచ్చాడా ఈరోజు? అందుకే ఆబ్సెంట్ ఉండకూడదు. ఆబ్సెంట్ అస్సలు స్కూల్లో ఆబ్సెంట్ ఉంటే ఎట్లయితే అరే! ఒక క్లాస్ మిస్ అవుతదో, మీ మీకు ఒక బండ గుర్తు ఏంటంటే, ఆరా నోట్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి 1 ఇయర్ అని అనుకోండి. చరివిత చరవణ అవుతూ ఉంటుంది. అదే తెలుసుకుంటూ ఉంటాం. ఓకే. అదే దోసకాయ, అదే టమాటా, అదే కూర మళ్ళీ మళ్ళీ బాగా చేయాలని రోజు రోజు ట్రై చేస్తూనే ఉంటాం. హ్మ్. అదే కూరని మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా బాగా చేయాలి. మనం ఇంకా ఇంకా ఆ మనసుకు సంబంధించినటువంటి సబ్జెక్టు, యాటిట్యూడ్‌కి సంబంధించిన సబ్జెక్టు ఎంత తెలుసుకుంటూ ఉంటే అంత. ఎందుకంటే నిన్నకి, ఈ రోజుకి సంబంధం లేదు. మనం కొత్తగా మళ్ళీ పుడుతూనే ఉంటాం. నేను నిన్నటిది వేరే అయిపోయింది. కొత్త హరిప్రసాద్ ఈరోజు. నిన్నటి వరకు ఏదైనా జరిగిందంటే గతం గత అది అయిపోయింది. కొత్త హరిప్రసాద్ ఈరోజు కొత్త కణాలతోటి స్టార్ట్ అయ్యాడు. అంతే. నిన్న దానికి దీనికి సంబంధమే లేదు. చిటికేసే లోపల మారిపోతది ప్రపంచం. హ్మ్. నిన్నటినే పట్టుకొని అందుకే నిన్న చెప్పుకున్నాం గదా! గతం నుంచి వర్తమానం రాకూడదు. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఇంకా సరికొత్తగా ఆలోచిస్తూ మనం వెళ్ళవచ్చు. సో, ఎప్పుడైతే మరి శక్తిని వేస్ట్ చేసుకోకుండా ఉండేటువంటి ఆ యొక్క ఫోకస్ అనేది దేని మీద ఉండాలి? పదే పదే అనుకుంటూ ఉన్నది, పదే పదే అంటూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది, పదే పదే చేస్తూ ఉన్నది. ఆయన ఉదయం నుంచి ఏదైతే పనికొచ్చేదుందో దాంట్లోనే ఉంటాడండి. అంటే తనకవసరమైన దాంట్లో. వెరీ గుడ్. అంతే. లేకుంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ ఎనర్జీ వేస్ట్ అయ్యేటువంటిది మనం చేసుకోకూడదు. ఎనర్జీ వేస్ట్ బ్యాలెన్స్‌గా ఉంటే ఎప్పుడైనా బావుంటది. చూడండి ఒక్కోసారి తినేదానికంటే ఎక్కువ తింటే ఉన్న ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. చూడండి మీకొకటి చెప్తాను. శక్తి అనేది ఎలా వస్తుంది? నిద్రపోతే వస్తుంది. హ్మ్. నిద్రపోతే వస్తుంది. నిద్రపోతేనే శక్తి వస్తుంది. తింటే శక్తి రాదు. తింటే వచ్చే శక్తి మీకు బాగా అర్థం కావాలంటే పెట్రోల్‌తో సమానం. ఫస్ట్ ఇంజిన్ నడవాలంటే ఇంజిన్ ఆయిల్ కావాలి. అది మనం నిద్రలో తీసుకునేటువంటి శక్తి. మీకింకో విషయం ఏందంటే అది అరగించుకోవడానికి, నమలడానికి, లాలాజలాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఒక శక్తి కావాలి. అది ఆ నిద్దట్లోనే వస్తుంది. అది మూలమైన శక్తి అంటారు. దాన్నే ఆదిశక్తి అంటారు. ముందు శక్తి అనే అర్థం. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అలవాట్లు సరిగ్గా లేకపోతే వేస్ట్ అయ్యేది తిండి తినడం వల్ల వచ్చిన శక్తి కాదు. మనం తీసుకున్నటువంటి ఆ మూలమైనటువంటి శక్తి. దాని మీద అందుకనే అంత జాగ్రత్తగా ఉండాలి. ఏది? మనస ఆలోచనల పట్ల, వాచ మాటల పట్ల, చేత కర్మల పట్ల. ఈ మూడిటి పట్ల అందుకనే ఉండాలి. ఎందుకనంటే ఆ మూలమైనటువంటి పవరే వేస్ట్ అయితది కాబట్టి. హ్మ్. తిండి. భోజనం వల్ల వచ్చింది మళ్ళీ భోజనం తింటే వచ్చేస్తుంది. నో ప్రాబ్లమ్. అసలు ఈ భోజనాన్ని అరిగించడానికి గూడా ఆ మూలమైనటువంటి శక్తి కావాలి. అది తెలుసుకోవాలి. ఓకే. అందుకని దాని మీద చాలా ఫోకస్ అనేది చాలా అవసరం. ఓకే. శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉంటాడు? అది మనం తెలుసుకుంటే మనం ఆ ఆలోచనలని జాగ్రత్తగా మనం ఇచ్చేసుకుంటాం. అంటే కన్జర్వ్ చేసుకుంటాం. చూడండి మనకు చాలా మంచి ఎర్లీ మార్నింగు మంచి పాజిటివ్‌ని పెంచుకుంటాం. పాజిటివే పాజిటివ్‌ని పుట్టిస్తూ ఉంటుంది. ప్రేమతత్వం ప్రేమతత్వాన్ని పుట్టిస్తుంది.
ధైర్యమే ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఓకే. అందుకని ఎక్కడో ఒక దగ్గర బైపాస్ చేయాలి. ఆ నెగెటివ్‌ని తీసేయాలి. వస్తూ ఉంటుంది. అయినా వెంటనే తీసేయాలి. చెమట పడుతూ ఉంటే ఎట్లయితే శుభ్రం చేసుకుంటూ ఉంటామో, నెగెటివ్ వచ్చినప్పుడల్లా చాలా ఫోకస్‌గా ఉండి తీసేసుకోవాలి. మరంత ఫోకస్‌గా ఉండాలంటే ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నేను అదే చెప్పబోతున్నాను. మన పురాణాల్లో ఒక మంత్రాన్ని రిపీటెడ్గా జపిస్తే వాళ్ళలో ఒక పవర్ వస్తుంది అని చదువుకున్నాం. కొన్ని సినిమాల్లో కూడా చూసాం. సేమ్ ఇలాగే ఒక మంత్రంలా మన కోసం మనమే కొన్ని మంచి మంచి మాటల్ని చెప్పుకుంటూ ఆ మాటల్ని ఎప్పుడు వింటూ ఉంటే మనం అనుకున్న మనిషిగా మనం మారతాం, మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా రిపీటెడ్గా అనుకునే ఆ మంచి మాటలనే ఎఫర్మేషన్స్ అని అంటారు. ఎఫర్మేషన్స్ మన సబ్ కాన్షియస్ని ప్రోగ్రామ్ చేసి మనలో పాజిటివ్ చేంజెస్ తెచ్చి అనుకున్న గమ్యానికి మనల్ని చేరుస్తాయి. ఈ వీడియోలో మీకు ఎఫర్మేషన్స్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చెప్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు కొంచెం నీరసంగా డల్గా ఉన్నారు అనుకుందాం. ఈ సమయంలో మనకి ఏం చేయాలన్నా చిరాగ్గా ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ మనకిప్పుడు మంచి ఫ్రెండ్లా దగ్గరుండి ప్రతి పనిని పోస్ట్పోన్ చేస్తుంది. కానీ ఇదే సమయంలో మీ ఆలోచనలో ఒక పవర్ఫుల్ వర్డ్ వచ్చిందనుకోండి, మీ మూడ్ మారిపోతుంది. ఆ పవర్ఫుల్ వర్డే నేను. ఈ వర్డ్లో ఏముంది అనుకుంటున్నారా? 2 అక్షరాలే కదా అని తీసి పాడేయకండి. ఆ నేనులో ఉన్న పవర్ ఏంటో మీకు చెప్తాను, వినండి. నేను చూడటానికి సింపుల్గా 2 అక్షరాలే అయినా దాని పక్కన ఇంకొక వర్డ్ పెట్టామంటే ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది. నేను ధైర్యవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని. ఈ మాటలు వింటుంటే మీ నీరసం కొంచెం కొంచెం పోయి మీలో ఎనర్జీ వస్తుంది కదా. ఇలా మనం నేను పక్కన ఇంకొంచెం వర్డ్స్ రాసుకుంటూ, అంటే ఒక సెంటెన్స్గా రాసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేను ఎంత ధైర్యవంతుడంటే 1000 మందికి స్టేజ్ మీద లెక్చర్ ఇవ్వగలను. నేను ఒక పని చేశాను అంటే అందులో గెలిచి తీరుతాను. నేను ఓటమిని కూడా సవాలుగా స్వీకరించి గెలిచేదాకా పోరాడుతాను. ఇలా నేను తర్వాత ఒక సెంటెన్స్ రాస్తే మనలోని అలసత్వం ఎగిరిపోతుంది. పోస్ట్పోన్మెంట్ అనే ఫ్రెండ్ మీతో కటిఫ్ చెప్పి పారిపోతుంది. అంత పవర్ఫుల్గా ఇంపాక్ట్ చేస్తాయి ఇలాంటి సెంటెన్సెస్. వీటినే ఎఫర్మేషన్స్ అని అంటారు. మననం చేసేది. మననం మంత్రం అవుతుంది. మేనిఫెస్టేషన్ అవుతుంది. మనం అది ఏదైతే మననం చేస్తుంటాం అంటే పదే పదే చేసేది. ఓకే. ఎటువంటివి ఉండాలి? ఇగో అటువంటి దృక్పథాలు ఉండాలి. నేను ధైర్యవంతుడిని. నాకు ఆల్రెడీ సంపద ఉంది. దాన్ని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. నా పవర్ రూపంలో ఉంది. దాన్ని నేను తీసుకొచ్చుకుంటాను. నా సంపద బంగారం రూపంలో ఉంది. నేను దాన్ని లిక్విడ్ క్యాష్ చేస్తాను. నా నా లోపల ఉన్నటువంటి ఇన్నర్ పవర్‌ని మార్చడమే. ఆ బంగారాన్ని బయటి డబ్బుగా మార్చడమే ఉన్నది. ఇన్నర్ పవర్‌ని ఔటర్ పవర్ చేయడం. ఆల్రెడీ ఆ బంగారాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఆలోచన శక్తి అనేటువంటి పవర్. దాన్ని ఆదాయంగా మార్చడమే ఉన్నది. ఇది సరైన దృక్పథం శ్యామ్ గారు. ఇది సరైన దృక్పథం. రైట్ పర్సెప్షన్ అని అంటారు దీన్ని. రైట్ పర్సెప్షన్. ఆలోచించేటువంటి విధానము అననమాట. ఇది గనక మనకుండి, మన పరిస్థితులు మనల్ని వెక్కిరిస్తుంటాయి, ఆలోచింపజేస్తుంటాయి, వెనక్కి లాగుతూ ఉంటాయి. ఏదో ఒక పరిస్థితి. కానీ దానికంటే అతీతమైనటువంటి శక్తిని, నేను ఆలోచన శక్తినని ఇది నమ్మాలి. అట్లా అనుకోవడం కాదు, అది నిజం. నిజం ఉంటే అనుకోవడం ఏంటి? అది నిజం అంతే. అది నిజము. ఓకే. సరే, నేను హరిప్రసాద్ అని అనుకోవాలి. హరిప్రసాద్ అని అనుకోవడం ఏంది? నువ్వు హరిప్రసాద్‌వే. అంతే. నాకు శక్తి ఉందని అనుకోవాలా? అనుకోవడం ఏంటి బాబు? నువ్వు అనుకుంటున్నావంటే ఎక్కడో ఆహ్, నమ్మకం లేకుండా ఉన్నావు. విశ్వాసం సరిగ్గా లేదు అని అర్థం. అట్లా అనుకుంటే మంచిదేమో, అట్లనే అనుకోమంటున్నారేమో అదంతా మళ్ళీ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అయితది. విశ్వాన్ని నువ్వు నమ్మకపోవడం అయితది. ఏ చిన్న గ్యాప్ వచ్చినా కన్‌ఫ్యూజ్ అయిపోద్ది సబ్‌కాన్షియస్. ఓకే. ఇది. సో, రైట్ దృక్పథాలు నిన్న శ్యామ్ గారు అడిగినటువంటిది అది మంచి ప్రశ్న. రైట్ దృక్పథాలు. సో, ఈ దృక్పథాలను ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా దొరుకుతాయి అని అడిగారు మన సునీల్. అవి ఎలా దొరుకుతాయి? అది కూడా రైట్ క్వెషన్. ప్రశ్న ఎక్కడ ఉంటుందో ప్రగతి అక్కడ ఉంటుంది. రైట్ క్వెషన్ అంటే పరిప్రశ్న అంటారు. దాన్నేమంటారంటే పరిప్రశ్న. ఓకే. పరిప్రశ్నకి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. హ్మ్. నాకు అనిపించింది. ఇంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని, నేను చిన్న ఏసీ పెట్టుకోవడానికే ఇంత ఆలోచిస్తున్నాను. ఇంకొక వ్యక్తులు ఇప్పుడు నా ఇంట్లో గోడలకి నీళ్లు కొట్టుకుంటూ, నా పిల్లలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటున్నారు.
లేకుంటే ఇంతే కష్టం లేకుండా ఉన్నటువంటి వేరే వాళ్ళు, అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యమైంది, నేను చేసుకున్న పాపం ఎక్కడ? రైట్ ప్రశ్న అది. ఒక్క సర్జరీ చేయించుకోలేనటువంటి ఒక డ్రైవరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకొని ఆ యొక్క అమౌంట్ ని డాక్టర్ కి పే చేస్తూ తను సర్జరీ చేసుకొని ఉన్నాడు. తనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏంటి, నాకు లేనటువంటిది ఏంటి, నాకెందుకు లేదా ఫ్రీడమ్? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ ప్రశ్నని ప్రగతి డైమండ్ చేస్తుంది. ఈరోజు ఆ చిన్న చిన్న ప్రశ్నలే హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ వైస్ డైమండ్ అవ్వడానికి కారణం. అంతేనా? ఒక కంపెనీలో టాప్ పొజిషన్ కి వెళ్ళడానికి ఆ ప్రశ్నలే కారణం. ప్రగతి. నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను, నాకు అడ్డుపడుతున్నటువంటివి ఏంటిది, నేను చెక్ చేసుకోవాలి అంటే పదే పదే అనుకుంటూ ఉన్నది, పదే పదే అంటూ ఉన్నది, పదే పదే చేస్తూ ఉన్నది, వీటిలో మనకు ఉపయోగపడని శక్తి విహీనం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నటువంటివి ఏంటివి, ఇది తెలుసుకోవాలి. మాటల్లో ఏ పొందిక లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడమే, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆలోచిస్తే ఎవరు చూడొచ్చారు, మాట్లాడిందే కదా మనకి, ఒట్టి దీనికి ఖర్చు లేదు ఏం లేదు అనుకుంటారు. అయ్యో ఎంతో శక్తి ఖర్చు అవుతుంది, పవర్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇంత తినాల్సినంత తింటేనేమో అది మనం దాన్ని తిన్నట్టు, అది మనకు ఉపయోగపడుతుంది. అంతకంటే ఎక్కువ తిన్నామంటే అది మనల్ని తింటది. సింపుల్. ఆ తర్వాత మనల్ని పూర్తిగా తినేస్తూ ఉంటాం. ఎంత తినాలా అట్లాగే ఎంత మాట్లాడుతూ అది మనకి ఎనర్జీ అవుతుంది, లేకపోతే ఉన్న ఎనర్జీని తీసేస్తుంది. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఏది మాట్లాడాలో అది, ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి, దాన్ని ఓవర్ థింకింగ్ అంటాం. లేకపోతే ఏది ఆలోచించాలో అది ఆలోచించాలి, లేకపోతే అవే మనల్ని తినేస్తాయి. అది ఒక చీకటి శక్తిగా మారిపోతుంది. ఉండాల్సినంత ఉంటే మాత్రం ప్రకృతి శక్తిగా మారుతుంది. దాన్నే పాజిటివ్ అని అంటాం. ఓకే. సో వీటిని గమనించుకోవడంలోనే అసలైన ట్విస్ట్ అంతా దాగి ఉంది. అంటే అబ్జర్వ్ చేసుకోవడం. మనము అంత అలర్ట్ గా ఉండాలి అంటే మనం ఒక దాన్ని మనం తెలుసుకుందాము. ఫోకస్. FOCUS, రైట్? ఫోకస్ మీద పెడదాం. ఫోకస్ పెడదాం. F మీద, O మీద, C మీద, U మీద, S. రైటా? డన్నా? ఒక్కసారి కొంచెం ముందుకొంగి, పెద్ద కష్టమేం లేదు, కొంచెం రియాక్షన్స్ ఉంటాయి దాని దగ్గర. చిన్న రిలాక్స్ అనమాట. థ్యాంక్ యూ. ఓకే. మనం మొదట మన యొక్క అలర్ట్నెస్ ని, ఫోకస్ ని అంటే ఫోకస్ వల్ల అలర్ట్నెస్ పెరుగుతుంది, అలర్ట్ గా అనేది పెరుగుతుంది కదా. ఏది చేస్తే ఇది కొంచెం మనలో ఆ యొక్క పెరుగుతుంది, అబ్జర్వేషన్ అనేది బాగా పెరుగుతుంది అనేది మనం చూద్దాం. ఎఫ్ అంటే నా కోణంలోనే నేను చెప్తా, మీకు ఏ బుక్ లో ఎక్కడ దొరకపోవచ్చు, అన్ని బుక్ల సారాంశం ఇక్కడ మీకు దొరకవచ్చు. ఎఫ్ ఫర్ ఫాస్టింగ్. యూ కాంట్ గెస్ ఎనీథింగ్. ఫాస్టింగ్. ఫాస్టింగ్ అనగానే ఎండబెట్టడం అనే దగ్గరికి మైండ్ వెళ్ళిపోకుండా తగ్గించడం అనే దగ్గర భయపడకండి. ఫాస్టింగ్ అని పోయిపోయి దాని మీద పెడతారని అనుకోవాలి. నాకు కూడా ఏమో కోపం అనమాట ఫాస్టింగ్ అని చెప్తే. నేను తినేదే 2 ముద్దలు, మళ్ళీ నా దాని మీద వచ్చి పడతారు. ఫాస్టింగ్ అంటే తగ్గించడం అని అర్థం. ఏదైతే మేనిఫెస్ట్ చేస్తుందో అక్కడ తగ్గించుకోవడం. ఓకే. ఏది ఇందాక 3 చెప్పాను కదా, మనస, వాచ, కర్మణ. మనస అనుకుంటూ ఉన్నది పదే పదే, వాచ అనుకుంటూ ఉన్నది, కర్మణ అనుకుంటుంది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఏమనుకుంటున్నారు మీరు? ఒక ఇన్కమ్ తీసుకోవడం, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇన్కమ్ తీసుకోవడం మీద ఏంటి మీరు అనుకుంటున్నది? మీకు సరైన దృక్పథం ఉందా? అసలు ఈ ప్రొడక్ట్స్ మీద సరైనటువంటి దృక్పథం ఉందా? కంపెనీ ఇస్తున్న కమిషన్స్ మీద సరైన దృక్పథం ఉందా? అసలు డైరెక్ట్ సెల్లింగ్ మీదనే సరైన దృక్పథం ఉందా?
వెల్నెస్ అంటే సరైనటువంటి క్లారిటీ ఉందా? ఏమనుకుంటున్నాం మనం? అది ముఖ్యం. ఏం మాట్లాడుతున్నామో దాని గురించి అది ముఖ్యం. ఇది. సో సరి అయింది మాట్లాడడం, సరి అయినటువంటిది ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనము తగ్గిస్తూ ఉంటామో క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. క్వాలిటీ పెరుగుతుంది. ముఖ్యంగా మనస్సు వేగం తగ్గించాలి. మనస్సు వేగం తగ్గించాలి. అది చాలా చేటు చేస్తుంటుంది. ఆ మనస్సు అంటే ఆ మూడు, ఆ మనసే వాచా మారింది, తర్వాత కర్మనాగా మారింది. దేన్ని తగ్గించుకోవాలి. ఫాస్టింగ్ అంటే తగ్గించడం. అనవసరమైన అన్ని తగ్గించుకోవడమే త్యాగం. ముందు మనకు మనం చేసుకునే. ఓకే. అవసరమైనన్ని పెంచుకోవడమే తపస్సు. తపస్సు దేనికోసం చేస్తామనంటే మనకు అవసరమైనవి సాధించుకోవడం. అనవసరమైనటువంటి త్యాగం చేస్తుంటే ఒక్కొక్కటి మనకు మనం చేసుకున్న పెద్ద హెల్ప్ అది. లోక కళ్యాణం కోసం కొంతమంది తమకు ఇష్టమైన వాటిని కూడా వదిలేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు చేసే త్యాగం. ఇక్కడ నేను కొన్ని మనకు బాగా ఇష్టమైనటువంటివి ఉపయోగపడదని తెలిస్తే కొంచెం త్యాగం చేసుకోవడం ఫస్ట్. రైట్? దీనివల్ల ఏం పెరుగుతుంది? అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి అలర్ట్ గా ఉండడం వల్ల చాలా పెరుగుతుంది. ఇది మాత్రం తగ్గించుకుంటారు. సో ఫాస్టింగ్, అనవసరమైన ఫుడ్ కావచ్చు, మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలకు ఫుడ్ ఇవ్వద్దు అసలుకి. వస్తే బెంబేలు కూడా పడొద్దు. అది పెద్ద గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. మనకు నెగిటివ్ థాట్ వచ్చేసింది, ఇట్లా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. దాని పని అది చేస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంటదంటే ఒకటి తెలుసుకోండి, మైండ్ అంటే రిసీవర్, రేడియో టైప్. అది క్రియేటర్ కాదు, అదొక రిసీవర్. అది ఏ వాతావరణంలో ఉంటే అవి గుంజుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఈ వాతావరణంలో వింటున్నారు కదా, మీ జ్ఞానేంద్రియాలు ఇక్కడ ఉన్నాయి, వీటికి సంబంధించిన ఆలోచనల్ని రిసీవ్ చేసుకుంటా ఉంటుంది. ఈ నేచర్ లో ఉన్నటువంటి ఆలోచనల్ని రిసీవ్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే మన సరైన ఆలోచనని దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు వాటికి. మనం దానికి భయపడే ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, భయం మీరని కాదు అర్థం. సంథింగ్ అక్కడ ఏదో ఎన్విరాన్మెంట్ లో జరిగింది, దానికి సంబంధించిన గుంజుకుంటుంది రిసీవర్. దానికి ట్యూన్ అయిందని అర్థం, మార్చుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్ అర్థమైంది అట్లా. సో అనవసరమైన ఉంటే ఏమంటే మార్చుకో. అందుకని అబ్జర్వ్ చేసుకుంటే పదే పదే అనుకుంటూ ఉన్నది, పదే పదే వింటున్నది, వాటిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఓహో ఇది ఉపయోగపడదు, దీన్ని వెంటనే మంచి దాంతో రీప్లేస్ చేసుకోవాలని మనకు అర్థం. రైట్? ఇది ఫాస్టింగ్ లో ఫుడ్ ఉంది, ఇది నా శరీరం చాలని చెప్తుంది. ఓకే, డన్, అయిపోతుంది. రేపు శుక్రవారం నాడు జరిగేటువంటి ఆ యొక్క ప్రెజెంటేషన్ లో సీనియర్స్ వెల్నెస్ గురించి చెప్తారు. తప్పనిసరిగా ఎట్లా ఉండండి. అందులో కొన్ని హెల్త్ గురించి సంబంధించినవి నా మేరకు తెలిసింది నేను చెప్తాను కొన్ని. రెండోది ఓ ఫర్ వన్నెస్. వన్నెస్ అంటే ఒకటిగా ఉండిపోవాలి. ఓ ఫర్ వన్నెస్ దేంతోటి అని అంటే, మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఒకటిగా ఉండిపోవాలి. నేను ఇప్పుడు చదువుతున్నాను నా పుస్తకంతో. ఓకే, నేను ఏ పని చేస్తుంటే అది. నేను మాట్లాడుతున్నాను నా పదాలతోటి, నేను వన్నెస్ లో ఉండాలి. మీరు ప్రెజెంటేషన్ చేస్తున్నారు, కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఒక కామెడీ పాత్రధారుడు ఏం చెప్పారు, ఇంట్లో ఎంతో విషాదం ఉన్నా సరే అది పక్కన పెట్టేసి ఆ సినిమా కోసం తను అంతా మర్చిపోయి, లేకపోతే అక్కడ ఆనందం పండదు. రైట్? తను ఎంతో హ్యాపీనెస్ ని తీసుకొచ్చుకొని పండిస్తే అక్కడ అందరినీ నవ్వించగలుగుతాడు. అది చాలా గ్రేట్ అది. సో అక్కడ దేంతో వన్నెస్ లో ఉన్నాడు అతను?
మమేకమవడం, ఏకమవ్వడం. మాం ఏకమవ్వడమే మమేకమవ్వడం. ఎవరు ఈ పదం చెప్పింది? మాధురి గారు. హ్మ్. మాం ఏకమవ్వడం. మాం అంటే ఇక్కడున్న మనస్సు. హ్మ్. ఇక్కడున్న అర్జునుడు అని అర్థం. మాం అంటే. చాలా మంచి పదం అది. ఏకమవ్వడం. ఎవరితోటి? అక్కడున్నటువంటి వర్క్ తోటి మమేకమవ్వడము. ఏకమవ్వడము. దట్ ఈస్ వన్నెస్. ఇది మీకు భలే బావుంటుంది. హ్మ్. అది గుర్తొస్తే చాలు. ఇప్పుడు చెప్పండి అలర్ట్‌గా ఉంటామా లేదా? ఫాస్టింగ్ వల్ల అలర్ట్‌గా ఉంటాము. హ్మ్. హ్మ్. దీనివల్ల అలర్ట్‌గా ఉంటాం. రైట్. ఆ తర్వాత సి ఫర్ కాన్షియస్‌నెస్. సి ఫర్ కాన్షియస్‌నెస్. తగ్గించుకోవడము, ఏకమవ్వడము, జాగ్రత్తగా ఉండడం. కాన్షియస్‌నెస్ అంటే జాగ్రత్త. జాగృత అవస్థ అంటాం కాన్షియస్‌నెస్ అంటే. అంటే జాగ్రత్తగా ఉండడం. జాగ్రత్తయే జ్ఞానం అన్నది మీరు విన్నారు గదా! నోట్ చేసుకున్నారు గదా! జాగ్రత్తయే ప్రజ్ఞానము. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత. అంత అనుబంధాలను నిలబెడతాయి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఓకే. ఆహ్, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. హ్మ్. అప్పుడప్పుడు తెలీదు. హ్మ్. కానీ యెస్ చెప్తది. ఈ కాన్షియస్‌నెస్‌ని యెస్ బాగా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా, కాన్షియస్‌గా ఉండాలి. హ్మ్. ప్రతి ఒక్క దాని దగ్గర ముఖ్యంగా ఈ మూడిటి దగ్గర. ఈ ఈ యొక్క మనసులో జరుగుతున్నటువంటి దాని దగ్గర యూ, యూ ఫర్ అండర్‌స్టాండింగ్. అర్థం చేసుకోవడం. మన వ్యాపారాన్ని ఎందులో అర్థం చేసుకోవాలి బాగా. చెస్‌లో రాణించాలంటే ఆ చెస్ బోర్డ్‌ని బాగా అర్థం చేసుకోవాలి. నాకు సంగీతం ఇష్టమైతే సంగీతాన్ని బాగా అర్థం చేసుకోవాలి అన్నిటిని. హ్మ్. నిన్న ఒకరు ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. తనకి నేను చెప్పాను. జస్ట్ నేను ఆ పుస్తకం చదివి చెప్తుంటానండి అన్నాను. అహా! అలా కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలంటే చేతిలోకి పెన్ను రావాలి. నోట్స్‌లోకి ఆ పుస్తకంలో ఉన్న మ్యాటర్ రావాలి. అక్కడ కరెక్ట్‌గా ఎడిట్ చేయాలి. లేకపోతే మీరు దాన్ని బాగా అర్థం చేసుకోలేరు. హ్మ్. పెన్ను, పేపర్ ఉంటేనే మీరు ఆ పుస్తకంలో చదివిన దాన్ని కరెక్ట్‌గా చెప్పగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే లేదు. అని తనకు కొద్దిసేపు నేను చెప్పడం జరిగింది. ఓకే. సో, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అర్థం చేసుకోవడం. మనుషుల్ని అర్థం చేసుకోవాల్సిందే, ఇంట్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని అర్థం ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. హ్మ్. ఓకే. ఏదైనా అర్థమైతేనే మనము దాన్ని బాగా ముందుకి వెళ్ళగలుగుతాం. ఆ పనిలో ఆరోహణ ఉంటుంది. అవరోహణ ఉండదు. అర్థం చేసుకుంటూ ఉండాలి బాగా. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఉదయాన్నే లేవాలి అని అనగానే మీకు అర్థం అవ్వాలంటే ఒక కొన్ని రోజులు చేసి చూడాలి. హ్మ్. ఏదైనా సరే. మీరు మీకు వివా అర్థం అవ్వాలనంటే నేను అందుకే అన్నాను 100 వారాలు మీరు ఉండి చూడండి. 100 వారాలు. అసలు ఆ 100 వారాలు జర్నీ చేస్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ వివా? ఫ్యూచర్ ఇండస్ట్రీ వివా ఎట్లా అవుతుంది అనేది. ఓకేనా? అట్లా అర్థం చేసుకోవడం మనకి ఉండాలి. ప్రగతి ఉండాలంటే అర్థం చేసుకోవడం ఉండాలి. అర్థం చేసుకుంటే చాలా అలర్ట్‌నెస్ పెరుగుతుంది. మన ఆలోచనల్ని అర్థం చేసుకోగలుగుతాం. మన యొక్క మాటల్ని తెలుస్తుంటుంది మొత్తం. మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని సాలెపురుగు తన సలైవా ద్వారా తన ప్రపంచాన్ని గూడుని క్రియేట్ చేసినట్టు, మన మాటల ద్వారా మనం ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం. దట్స్ ఇట్ అంతే. మన లోపల ఉన్న ఎనర్జీ, ఎమోషను మొత్తం గూడా వర్డ్స్ ద్వారానే, మాటల ద్వారానే అంతే. సో, దీన్ని తర్వాత యెస్ ఫర్ సైలెన్స్. సైలెన్స్ క్రియేషన్. ఇంక దీనికి మించిన పవిత్రత లేనే లేదు. అసలు ఒక వ్యక్తి సైలెన్స్ ఉన్నాడంటేనే, శాంతిగా ఉన్నాడంటేనే అక్కడ పవిత్రత ఉందని అర్థం. పవర్‌ఫుల్ ఉంది అని అర్థం. అంతే. ఎమోషన్ అంటూ ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మలంగా ఉండడం, నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, శాంతిగా ఉండడం అది గాదు. దానికి సంబంధమే లేదు. గొప్ప గొప్ప లక్ష్యాలు ఉన్న వాళ్ళందరూ శాంతంగానే కనపడతారు. అది తెలుసుకోవాలి. హ్మ్. గొప్ప గొప్ప ఫైట్ మాస్టర్‌లందరూ గూడా శాంతంగానే ఉంటారు.
ఎగిసెగిసి ఎవరు పడరు. అది తెలుసుకోవాలి. గొప్ప గొప్ప లక్ష్యాలు బరువు ఉన్న వాళ్ళందరూ శాంతంగానే ఉంటారు. అదేదో చేతగానితనం అన్నట్లుగానో, లేకపోతే దాన్ని అలా క్రైటీరియా తీసుకోకూడదు. సైలెన్స్ అనేది శక్తిని ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఒక గొప్పది. సహనంగా అనేది శక్తిని ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఒక గొప్పది. సో సైలెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహనంగా ఉండడమే సైలెన్స్. ఆలోచన సౌండ్ లేకపోవడమే సైలెన్స్. సైలెన్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇది వినయంగా ఉండడం ఒక సైలెన్స్. అది వినయంగా ఉండడం. సో ఇలాంటి మనకు ఉపయోగపడతాయి. సద్గురు గారు చెప్పారు, ఖాళీ కడుపు చాలా పవర్ఫుల్ అని. అది దొరకడం కష్టం. ఖాళీ కడుపు, బరువైన కడుపు కాదు, తేలికైన కడుపు చాలా ఇంపార్టెంట్, పవర్ఫుల్ ప్లేస్ అది. ఆకలితో కాకుండా ఎంటీ ప్లేస్ అంటే సైలెన్స్ ప్లేస్ అనమాట అది. అట్లాగా అది అందుకనే పవర్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇది ఈ ఫోకస్ శక్తి ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఈ మూడింటి దగ్గర సరిగ్గా ఉండగలుగుతాం. ఇలా మనము రోజు ఈ వాతావరణంలో ఉండగా 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 మనకి ఈ సాంగత్యం అనేది ఉపయోగపడుతుంది. మనం చేసే ఏ పనిలో అయినా క్వాలిటీ వస్తుంది. ఏ పనిలోనైనా సరే క్వాలిటీ వస్తుంది. మీరు ఏది చేయాలనుకున్నా ఆ ఇన్నర్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. సో అలవాట్లు ప్లస్ అభ్యాసము ఈక్వల్ టు శక్తి ప్రవాహం. అలవాట్ల వల్ల ఇన్నర్ పవర్ పెరుగుతుంది, అభ్యాసం వల్ల అవుటర్ పవర్ పెరుగుతుంది. ఓకే, ఈ యొక్క అలవాట్లు అభ్యాసం వల్ల శక్తి పెరుగుతూ ఉండడం వల్ల మనసుకు శక్తి పెరుగుతుంది, వాచాకు శక్తి పెరుగుతుంది, అండ్ కర్మన క్వాలిటీ వస్తుంది. తను ఏం చేసినా కూడా సూపర్ వండర్ఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్. వాళ్ళకి ఈ పని అప్పచెప్పండి మంచిగా చేస్తారు అని అనిపించుకుంటారు. ఓకే, మనస వాచ కర్మన. అయితే ఈ ఫోకస్ అనేటువంటిది ఎక్కడ నేర్చుకున్నాము తెలుసుకున్నాము అంటే ఈ కష్టపడి పెంచుకుంటున్నటువంటి శక్తి వేస్ట్ కాకుండా ఉండడానికి, జాగ్రత్తగా ఉండడానికి ఈ 5 ఉపయోగపడతాయని తెలుసుకున్నాం. కరెక్ట్, అంతే కదా. ఎఫ్ అనేది, ఓ అనేది, సియు అనేది, యు అనేది ఎస్ వల్ల ఈ ఈ అలవాట్లు కనుక మనకు ఉంటే ఇవి మనకి మోర్ శక్తిని పెంచుకోవడానికే కాదు, వాటిని వేస్ట్ అవ్వకుండా, ఆ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా కూడా అలర్ట్ గా ఉంటాము. చాలా సున్నితత్వం పెరుగుతుంది, వెంటనే గుర్తుపడతాము దాన్ని. దానికోసం చెప్పాను. రైట్ గా మీరు దాన్ని నెక్స్ట్ దీన్ని కొంచెం మన సీనియర్స్ ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఈ జరిగినటువంటి చర్చలోనే ఇంకా కనెక్ట్ అయితే బాగుంటుంది ఈ విషయంలో అని అనుకున్నది. ఈ విషయం అయితే కనెక్ట్ అయితే నాకు ఇంకా మంచి బూస్టింగ్ అని అనుకుంటుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అయితే ఏముండదు, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే కాబట్టి. చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు కాబట్టి కన్ఫ్యూజ్ ఏముండదు. కనెక్ట్ చేసుకునే విషయంలోనే ఉంటుంది. అంటే ప్రాక్టికల్ గా ఇది ఎట్లా అనేది అక్కడే. సార్ ఇక్కడ ఈరోజు చాలా మంచి విషయాలు వచ్చినాయి సార్. నాకు అసలైనది ఏంటంటే ఇక్కడ మనకు అలవాట్లు అంటే ఇన్నర్ పవర్, అభ్యాసం అంటే అవుటర్ పవర్ అని చెప్పడం జరిగింది సార్. ఈ రెండింటి యొక్క దాన్ని శక్తి ప్రవాహం అని చెప్పారు. శక్తిగా మనకు కన్వర్ట్ అవుతుంది చెప్పినారు. శక్తి పెరగడానికి ఉపయోగపడే ఈ రెండే. ఈ రెండు సరిగ్గా ఉండాలని చెప్పంటే నేను అర్థం చేసుకుంది ఎన్విరాన్మెంట్ సార్. ఏ వాతావరణంలో ఉంటున్నాం అనేది ముఖ్యం అని చెప్తున్నాను. అంటే అక్కడ ఉంటే అవే మనకు అవే అఫర్మేషన్స్, అవే ఆలోచనలు, అవే మాటలు, అవే పనులు వస్తుంటాయి. ఇప్పుడు ఇన్నర్ పవర్ పెంచుకోవడానికి జాగింగ్కి వెళ్ళాం అనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తాం, ఆ ఫ్రెండ్స్ దొరుకుతారు. గ్రంథాలయంకి వెళ్తే ఆ పుస్తకాలు, ఆ సావాసం ఆటోమేటిక్ గా అసలు ఎక్కడికి తీసుకెళ్లాలో ఆ శక్తికి తెలుసు. అలవాట్లు అభ్యాసం అనే దగ్గర మనం జాగ్రత్తగా ఉంటే చాలు. అయితే
ఈ రెండు చేసేటప్పుడే మూడ్ ఆఫ్ అయిపోతుంది, నెగిటివ్ అనేది వస్తుంటది. అందుకని ఈ ఫోకస్ అనేది ఉండాలి. ఇస్తాను. అంటే దానికి ఇవి సరిగ్గా ఉండాలని చెప్పాలంటే ఉండాల్సింది అసలు ఎన్విరాన్మెంట్, ఏ వాతావరణంలో ఉంటున్నాం అనేది చాలా గమనించుకోవడం చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను సార్. నిర్ణయించుకోవడం. ఎక్కడ ఉంటే ఆ విధంగా తయారైపోతుంటాము. దానికి ఇంకో విషయం రాసుకుంటాం సార్ ఇక్కడ, మనం శక్తిని పెంచుకోవడం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తామో వృధా కాకుండా చూసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. వాటిని మొత్తం బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. కొంతమంది కొంచెం నిరుత్సాహానికి గురవుతారు. నేను అంత చేస్తున్నాను ఎక్కడ పోతుంది అనేసి తెలియదు, ఆ సీక్రెట్ తెలియదు, ఆ అడ్రస్ తెలియదు. ఆ సెల్ఫ్ ఎవల్యూషన్ లో గెలవాలి అంటే ఈ యొక్క అడ్రస్ తెలియాలి. ఓకే, మనసా దగ్గర ఎటు పోతుంది, వాచా దగ్గర ఏమి దగ్గర పోతుంది. ఏం కాదులే అని అలాగా ఆ నీరసం మాటలు మాట్లాడుతూనే షేర్ చేస్తూనే అవతల వాళ్ళు ఇంకా ప్రాణం ఉండేటువంటి మాటల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఈ నీరసం మాటలు మాట్లాడే అలవాటు వాళ్ళకి మాత్రం తెలియదు ఇది నా శక్తి అంతా పోతుందని. నేను ఇక్కడ దీనికి రాసుకుంది ఏంటి సార్ అంటే, నాకు తెలిసిన దాన్ని బట్టి చాలా ఎండలో నిలబడినాం బాగా ఎండ కొడుతుంది మనకు, వెంటనే గొడుగు పట్టుకుంటుంది, గొడుగు అడ్డం పెట్టేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ చల్లని అన్ని అణువులు కలిసే ఉంటాయి. వాతావరణంలో వేడి అణువులు ఉంటాయి, చల్లని అణువులు ఉంటాయి. అక్కడ ఉండే సహజంగా ఉండేటువంటి చల్లని అణువులు మనకు చల్లదాన్ని ఇచ్చేస్తాయి. అంతే, బయట ఆ గొడుగు అడ్డం పెట్టి ప్రపంచం మాత్రం చల్లగా ఉంటుంది. అంటే మనం చుట్టూ మొత్తం కూడా ఏది ఉన్నా సరే ఓకే, మనకు ఆ కర్మలు అంటకుండా మన ప్రపంచం స్వర్గంగా ఉండాలి అని అంటే మనలో ప్రకృతి శక్తులు పెంచుకోవడం, పాజిటివ్ పెంచుకోవడం మంచిది. అంతే. అట్లాగే కొంతమంది చక్కటి జాగ్రత్తతోటి, రిచ్ మైండ్ సెట్ తోటి చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి ఫోకస్ అనేది అసలు వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది సార్. ఫాస్టింగ్ తగ్గించుకోవడం, అనవసరమైన మాట్లాడడం, అనవసరమైన ఆలోచించడం, అనవసరమైన చేయడం తగ్గించుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఇది నమ్మకం అనేది బాగా నచ్చింది సార్ నాకు. వెరీ గుడ్. ఈ యొక్క రాసుకుంటున్నారంటే నమ్మినట్టు, ఇది ఫ్యూచర్ కి ఉపయోగపడుతుందని నమ్మినట్టు. ఆ నమ్మకాన్ని మమ్మీ చేస్తుంది నేచర్. ఈ వివా చేస్తే నాకు అన్ని వస్తాయి, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాయి అని నమ్మకం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ప్రెసెన్స్ ద్వారా, నోట్ చేసుకోవడం ద్వారా అర్థమవుతుంది సార్. పదే పదే వితౌట్ ఫోన్ కాల్ అటెండ్ అవ్వడం వల్ల అర్థమవుతుంది సార్ ఎంత నమ్ముతున్నారు వివా అనేది. సక్సెస్ కావాలి అన్న వ్యక్తి ఇప్పుడు వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను జీవితంలో ఎంతో సక్సెస్ కావాలనుకున్నా, అవ్వలేదు ఏంది అని చిత్రగుప్తున్నాడు. ఏది ఒకసారి మరి నీ చిత్తాన్ని చెక్ చేస్తాడు. చిత్రగుప్తుడు కూడా చిత్తాన్ని చెక్ చేస్తుంటాడు. ఏది బాబు నీ పెన్ డ్రైవ్ ఏది అని అంటాడు. పెన్ డ్రైవ్ తీసుకొని ల్యాప్టాప్ లో పెట్టి చూస్తాడు. ఏంది కథ అంతా? నువ్వు సక్సెస్ కావాలంటే సబ్ కాన్షియస్ ని ఉపయోగించుకోవాలని, కానీ రెస్టారెంట్ల చుట్టూ తిరిగితే ఎట్లయితుంది బాబు నీకు? నువ్వు తాగేటువంటి ఆల్కహాల్ మొత్తం ఛిద్రం చేసి పడేస్తుంది నీ యొక్క సబ్ కాన్షియస్ ని. నీకు ఉన్నతమైన థాట్స్ ని ఇచ్చేది అటువంటి. నువ్వు ఏం నమ్ముతున్నావు అసలు? మరి దైవాన్ని నమ్ముతున్నావు బానే ఉంది, కానీ అది నీకు సింక్ అయితేనే కదా నీ సబ్ కాన్షియస్ పవర్. నీ అలవాట్లు ఏది, నువ్వేం నీ అలవాట్లు ఏవో అవే నువ్వు నమ్ముతున్నట్టు. అంతే. సపరేట్ గా నువ్వేం నాకేం చెప్పక్కర్లేదు, ఏం లేదు. నువ్వు చేసేటువంటి పనే మనసా వాచా కర్మల, నువ్వు చేసేటువంటి కర్మలే నీ నమ్మకాలు. అంతే. నువ్వు ఇక్కడ ఏదో నమ్ముతూ నువ్వెక్కడో ఉంటే సార్ అన్నది అందుకే ఆ ఎన్విరాన్మెంట్. అలాగే సార్, మీరు చెప్పారు కదా సార్, లోపల ఆల్రెడీ ఉంది, అది మనీగా క్రియేట్ చేసుకోవడమే అని చెప్పారు కదా సార్. ఈ బుక్ లో కూడా ఇది పట్టాభిరామ్ గారు కూడా చాలా చక్కగా రాశారు సార్. అయితే వాళ్ళు అందరు దేవతలందరూ కూడా మంచుకొండ పైన పెట్టాలి, జ్ఞానం అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలని అనుకొని మనసులో అంటే మనిషిలోనే పెట్టారంట సార్, మనసు రూపంలో సబ్ కాన్షియస్ పవర్ ని. అది యూటిలైజ్ చేసుకొని ఇంకా మనము చేసుకోవడమే, ఇంకా ఏదైనా మనీగా క్రియేషన్ చేసుకోవడమే. అంతా మనలో ఉంది. అది అలవాట్ల రూపంలో, అభ్యాసం రూపంలో, మనకి నమ్మకం రూపంలో అది ఫోకస్ పెట్టడం. ఈ ఫోకస్ అనేది చాలా బాగుంది సార్. ఆరా గురించి ఫస్ట్ విన్నది పట్టారాం గారి దగ్గర నుంచి.
ఫస్ట్ అది వెజిటేబుల్స్ గురించి కూడా ఆరా అసలు ఎంత బాగుందంటే సార్ అది. నేను అప్పట్లో యోగా చేసుకుంటూ కూడా సార్ క్యాసెట్ పెట్టుకొని వినేవాడిని. పట్టాభిరామ్ గారు వండర్ఫుల్ గా చెప్తారు మన శక్తి గురించి, సబ్ కాన్షియస్ పవర్ గురించి. ఏం పేరు మేడం ఆ పుస్తకం పేరు? ఎన్ఎల్పి సార్. ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కదా, అవును సార్. ఎస్ సార్. నర్వ్ సిస్టానికి సంబంధించి ఆలోచన. అవును సార్. ఓకే. సో ఆ బుక్స్ చదవాలండి. చదువుతుంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు చెప్పిన దానికి ఇంకా అసలు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇచ్చే క్లారిటీ ఇక్కడితోటే కాదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక ఆయుధం. మన డిస్కషన్ అనేది ఒక ఆయుధం. గుడ్, థ్యాంక్ యూ. సో మేడం గారు అదే చెప్తున్నారు, అంటే నేను చేసే పనులు బట్టి నా నమ్మకాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. పొద్దున్నే లేచి లెమన్ వాటర్ తాగారు, ఒక లీటర్ వాటర్ తాగారనుకోండి, సో మీరు నమ్ముతున్నట్టు దానివల్ల మంచి జరుగుతుంది. మనం ఏం చేస్తుంటాం? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అన్నిటికంటే నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే రామ్ జలదుర్గ గారి వీడియో. హోటల్కి వెళ్ళావు, కాఫీ ఆర్డర్ ఇచ్చావు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటావు, వెయిట్ చేస్తుంటావు. ఇంకా పక్క వాళ్ళకి కాఫీ వచ్చిందా రాలేదా, వాళ్ళు కుక్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ అనవసరమైంది. నీ కాఫీ నీకు వస్తుంది, నువ్వు వెళ్ళి వెయిట్ చేయడం. సో ఇది చాలా చాలా బాగా, అంటే మనం ఎక్కువగా పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకి వచ్చింది, మనం దేంట్లో అయితే ఉన్నామో అక్కడ ఉండాలి. మళ్ళీ మీరు చెప్పిందంటే ఇంకా దాన్ని ఎలివేషన్ ఏంటంటే, నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ ఆ హోటల్లో కాఫీ ఇచ్చి ఇంటికి వెళ్ళి కూర్చోవడం కాదు, ఎక్కడైతే ఉంటావు అక్కడ ఉండాల్సిందే. చేయాల్సిన పని చేసి అక్కడే వెయిట్ చేస్తూ వస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. చేయాల్సిన పని చేశాడు అతను, అంతే. కావాల్సిన డబ్బు దగ్గర ఉంచుకున్నాడు, చేయాల్సిన పని చేశాడు, సరే సార్. ప్రశాంతంగా ఉన్నాడు. మరి వాళ్ళకి తొందరగా వచ్చింది అని అంటే నువ్వు కాఫీ చెప్పి ఉండొచ్చు, వాళ్ళకి దోశ చెప్పి ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి కొంచెం టైం, లేకపోతే నువ్వు లేట్ గా వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ముందు వచ్చి ఉండొచ్చు. సో అంత బలంగా బిలీవ్ చేసి ఉంటేనే అది రావడం అయితే పక్కా వస్తుంది. నువ్వు ఎంత బలంగా నమ్ముతున్నావు, అక్కడ నువ్వు వెయిట్ చేస్తున్నావు అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో నిన్న వీడియో పెట్టగానే అమ్మ ఇది కొంచెం వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది అని నిన్ననే నేను అనుకున్నాను. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రేపు రండి అని కూడా చెప్దాం అనుకున్నా కానీ అయిపోయింది టైం, అట్లా చేస్తాం. గుడ్ సార్, మంచి పాయింట్ ని పట్టారు. మనం ఇప్పుడు ఇవాళ సక్సెస్ కావాలంటే ఈ వాతావరణంలో ఉండాలంతే. యూ హావ్ టు వెయిట్. నీ పని ఏందో, నీ ధర్మం ఏందో నువ్వు చేసి ఎంతమందికి అవేర్నెస్ కల్పిస్తావు అంతమందికి అవేర్నెస్ కల్పించి వెయిట్ ఫర్ రిజల్ట్స్ అంతే. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి. ఇక ముందుకు వెళ్తూ ఉంటే మ్యాథ్స్ లో డౌట్లు వచ్చినట్టు అనేకం వస్తూ ఉంటాయి, అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి, అంతే. ఇది థ్యాంక్ యూ సార్. పెట్టుబడి కానీ లేకుంటే ఎటువంటి సర్టిఫికేట్లు పెట్టేది కానీ ఏది లేదు కాబట్టి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయొద్దు. ఫ్రీడమ్ ని కాదు మనం చేయాల్సింది, ఆ ఫ్రీడమ్ ని పెట్టుబడిగా పెట్టి అసలైన టైం ఫ్రీడమ్ ని తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఫ్రీడమ్ ఉందిలే అని అనుకోవద్దు, ఉంటది, ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీడమ్ ఉంటుంది, కానీ అక్కడ ఉపయోగించుకోవాల్సిన స్కిల్స్ ఉన్న మాస్టర్లు కూడా ఉంటారు పైకి ఎదగడానికి. నమ్మకం, విశ్వాసం, కాలం, ఈ మూడింటిని అర్థం చేసుకోవడమే ఫైనల్. నమ్మకం, విశ్వాసము, కాలం. కాలం. ఇప్పుడు మీరు అది సార్ చెప్పారుగా జానే సార్, అందులో నుంచి మీరు చెప్పిన పాయింట్, కాలం అనేది చాలా వండర్ఫుల్ విషయం. అది ఖచ్చితంగా కాలం అందరికీ కలిసి వస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అది కల్పవృక్షం అవుతుంది, ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అదే కాలనాలే కాలం అనేది. సో కాలాన్ని సద్వినియోగం మనం చేసుకుంటూ ఉండాలి. సత్ వినియోగం అనేది మనకు కావాల్సిన సత్యం కోసమే వినియోగించుకోవాలి. ప్లస్ నమ్మకాలు, విశ్వాసాన్ని చెక్ చేసుకోవడం అనేది ఎలా చెక్ చేసుకుంటాం సురేష్? చేతుల ద్వారా, చేతులను బట్టి, మాటల ద్వారా. అన్నిటికీ మనసవాచ కర్మనే. నా మనసులో వచ్చే మననం ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దీన్ని అంత బలంగా బిలీవ్ చేస్తున్నాను. నా దృక్పథాలు, నా మాటలు, నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాన్ని బట్టి చెప్పొచ్చు నేను దేన్ని నమ్ముతున్నాను.
ఓకే, నా చేతల్ని బట్టి చెప్పొచ్చు. దాన్ని బట్టి దాన్ని మనం ఎంత విశ్వసిస్తున్నాము అనే విశ్వాసము అనేది ఒక వైబ్రేషను మనస వాచ కర్మన ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ శక్తిని పెంచుకోవాలి. నేను ఒక రంగంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, దాని గురించి నేను ఎలా ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతోటి నాకు ఫ్రెండ్షిప్ అవసరం, రైట్? నా ఫ్రెండ్షిప్ నేను పెంచుకోవాలి. ఇప్పుడు నీతో పెంచుకోవాలన్నప్పుడు నీ గురించి నువ్వు పద్దాక నా మనసులో ఏమొస్తుంది, నా మాటల్లో ఏముంటుంది, నీకు నాకు సంబంధించి నేను ఏం చేస్తున్నానో అదే జాగ్రత్తగా గమనించుకుంటే ఇంకా బాగుంటుంది. నా అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అంతేనా? అంతే. నేను పుస్తకాలు చదవాలి బాగా అని అనుకుంటాను. నాకు పుస్తకాలు చదివితే ఎమ్మటే నిద్ర వస్తుందని అన్నా అనుకో, ఇక కన్ఫర్మ్ ఇక నిద్ర రాకపోతే అడుగు. ఎందుకు వస్తుంది నిద్ర, ఉట్టికి ఎందుకు వస్తుంది అని పట్టుకోవాలి, పెన్ను పేపర్ పట్టుకుంటే. సో అక్కడ ఏమి చేస్తున్నావు, గట్టి ఆలోచన ఏమి ఇన్పుట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు 1000 అవ్వాలనుకున్నావు, 1000 గురించి ఏం మననం చేస్తున్నావు? ఎలాగైనా అయితే తీరుతుంది అంతే, నేను కాకపోతే ఎవరు అవుతారు అని అన్నావు అనుకో, అట్లా ఉంటుంది. సో వీటిని అందుకే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఈ మూడింటి ద్వారా. సార్ ఇప్పుడు శ్రద్ధ ఉంది, సంకల్పం ఉంది, నమ్మకం ఉంది, క్లారిటీ ఉంది, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటారు సార్? కన్సిస్టెన్సీ ఉంది అంటే ప్రతిరోజు కంటిన్యూ చేయకపోవడానికి. అవును సార్. నేను కంటిన్యూ చేయలేకపోతున్నానని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. దీన్ని నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎందుకు అని అంటే, ఇగో ఫలానా పని పడిందండి, ఫలానాది వల్ల నేను స్వామి మాల వేసిన ఎన్ని పనులున్నా ఆ పూజకి మాత్రం లోటు రాదు. అవునా కదా? ఖచ్చితంగా చేస్తాను. ఎందుకని? అందులో కన్సిస్టెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనకున్నటువంటి ప్రయారిటీ, ఇచ్చే ప్రయారిటీని బట్టి. నేను అందుకే ఫ్రీడమ్ అనే పదం నేను చెప్పాను కదా, నువ్వు ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తున్నావు. దేవుని దగ్గర ఎందుకు ఆ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయట్లేదు? నాకు ఎన్ని పనులు ఉన్న ముందైతే ఎక్కడ ఉంటే అక్కడ నేను నమాజ్ చేయాల్సింది, అవ్వాల్సింది. ప్రేయర్ కంప్లీట్, ఇంపార్టెన్స్ అనుకోవచ్చు కదా, ప్రయారిటీ, ఇచ్చే ప్రాముఖ్యత ఇంపార్టెంట్. మనం ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది సాధ్యమే. అసెంబ్లీలో ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మ్యూట్ లో ఉండాలి, ఒక్కరికి మైక్ ఇస్తాం అంతే, రైట్? మీరు సురేష్ నువ్వు మాట్లాడు. నీకు క్లారిటీ అనేది కన్సిస్టెన్సీ లేకపోవడానికి ఒకటి కన్సిస్టెన్సీ లేకపోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయారిటీ. ఒకటి బయటి పరిస్థితులే కారణమవుతున్నాయి దీన్ని చెడగొట్టడానికి. నిజంగా దైవం లాంటిది అని అనుకుంటే, నాకు దైవం ఎంత ఇంపార్టెంటో ఈ ధనం అంత ఇంపార్టెంట్ అని అనుకుంటే, నీ ప్రయారిటీ ఎక్కడ ఉంటుందో చెప్పు. అది చాలా ఇంపార్టెంట్. సక్సెస్, నా డ్రీమ్, నా పిల్లల డ్రీమ్ నెరవేరాలంటే ముందు నా డ్రీమ్ నెరవేరాలి. ఈ డ్రీమ్ కోసము మీరు డిజైన్ చేసుకున్నటువంటి వర్క్ ని ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కన్సిస్టెన్సీ. ఇక నేను నా సిచ్యువేషన్స్ అన్ని కారణమవుతున్నాయి అని అనుకున్నప్పుడు నా వైబ్రేషన్సే నా సిచ్యువేషన్స్ అని తెలుసుకో. నా వైబ్రేషన్సే నా సిచ్యువేషన్స్. సో నా వైబ్రేషన్స్ మారాలి అంటే అలవాట్లు ప్లస్ అభ్యాసం, అలవాట్లు ప్లస్ అభ్యాసం. సైదుల్ గారు దీనికి సంబంధించి వాయిస్ చూడండి, చెక్ చేయండి. వేరే దాంట్లో వచ్చేలాగా. వండర్ఫుల్ క్లారిటీ. ఒకసారి చెప్పు బాబు. ఎస్ సార్, ఇంతకుముందు అన్నారు కదా, అంటే ఒక కన్సిస్టెన్సీ అన్ని ఉండి కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతున్నారంటే అక్కడ ప్రయారిటీ అనేది వాళ్ళు ఎలా ఇస్తున్నారు అనేది అన్నారు కదా, ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. పాపం ప్రయారిటీ ఇచ్చినా కూడా నా సిచ్యువేషన్స్ నన్ను అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి దాని మూలం తెలవాలి. ఆ సిచ్యువేషన్స్ ని కూడా మార్చగలటువంటి పవర్ నీకు ఉంది.
నీ వైబ్రేషన్ మార్చుకో. వెంటనే ఒక 40 రోజులు అలవాట్లు చేంజ్ చేసుకోవడానికి పూర్తిగా ధ్యాస పెట్టండి. ఒక 40 రోజులు, ఒక సంవత్సరము ఆ అలవాట్ల మీద ఫోకస్ చేయండి. టెన్షన్ పడకండి, సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి. అంటే మళ్ళీ తిరిగి ఇక్కడ మనస వాచ కర్మకి ఇంటర్లింక్ అవుతుంది. ఇక అంతే. త్రికరణ శుద్ధి అనేది అసలుకి అందుకనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మైండ్ గురించి చెప్పినటువంటి విషయాలు. యద్భావం తద్భవత్ అని. థ్యాంక్ యూ సార్. సార్ ఇది గుడ్ మార్నింగ్ అండి. సార్ సార్ ఇక్కడ ఈ ఎకో సిస్టాన్ని మీరు ఒక దాంట్లో ఒకటి మీట్ చేయండి. సార్ ఒక్క నిమిషం. సురేష్ సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే విశ్వాసం గురించి చెప్పారు. విశ్వాసం అంటే ఇక్కడ ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా ఉండాలి. ఒక విషయం మీద ఎలాంటి షరతులు ఉండదు. అది ఎలాంటి షరతులు లేనప్పుడు ఏంటంటే మనం అనుకున్నది ఈజీగా అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని మనకు తర్వాత నిన్న చెప్పిన క్లాస్ లో చెప్పండి. నిన్నటిది ఇప్పటిది చాలా దగ్గర సంబంధం. ఈరోజు వీడియోలో అది చాలా స్పష్టంగా అర్థమైంది. జానేష్ సార్ దాని గురించి ఇంకా బాగా చెప్పగలిగింది. ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా జస్ట్ పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. తర్వాత జానేష్ సార్ చెప్పిన దాంట్లో ఇన్నర్ గా అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే విశ్వం హోటల్కి వెళ్ళేసి నువ్వు క్యాట్లాగ్ తీసుకొని ఎప్పుడైతే ఆర్డర్ చేస్తున్నావో అతను తెచ్చి నువ్వు ఇచ్చిన ఆర్డర్ తెచ్చి ఇచ్చేయడం ఓపికతో ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంటే అడగడం నేర్చుకోవాలి. సార్ చెప్పిన దాంట్లో బాగా అర్థమైంది. ఇది విశ్వాన్ని అడగడం నేర్చుకోవాలంటే నాకు ఖచ్చితంగా ఫస్ట్ R500 కావాలంటే నేను ఏం కావాలనేది గోల్ ఒకటి ఉండాలి. నేను స్టార్ 1000 కావాలంటే 1,00,000 సంపాదించాలి. ఈ 1,00,000 నాకు ఈ టయానికి కావాలనేది అడగడం గట్స్ ఉండాలి. సార్ చెప్పినందుకు ఇదే ప్రధానంగా ఒకటే వర్డ్ లో ఇంత అర్థం వచ్చింది. అంటే నిన్నటి దానికి ఎంత సారూప్యత ఉన్నటువంటి వీడియో అంటే ఇది జానే సార్ దాంట్లో నిన్నటి దీనికి ఎమ్మటే లింక్ చేశాడు. ఇది సో ఇప్పుడు 2 విషయాలు మీరు చెప్పినటువంటిది విశ్వాసంలో షరతులు ఉండకూడదు. వస్తున్న రిజల్ట్ ని పట్టించుకోవద్దు అని అర్థం. ఓకేనా? వస్తున్నటువంటి రిజల్ట్ తోటి సంబంధం లేదు. అంటే షరతులు పెడుతున్నట్టు. నాకు ఇది జరిగితేనే నేను చేస్తాను. ఈ రోజు నేను నలుగురికి చెప్పాను, అందులో ఎవరైనా కొంటేనే నేను చేస్తాను. లేకపోతే ఆ కంపెనీ నాకు అనుకూలంగా ఉంటేనే నేను చేస్తాను. ఆ సీనియర్ నాకు అనుకూలంగా మెచ్చుకుంటేనే నేను చేస్తాను. అన్ని నాకు ఇది అన్ని కూడా షరతులు. ఇవన్నీ షరతులు. సో అంటే తన ఈగోను తనని వదులుకోవడానికి రెడీగా లేదు. అన్ని కంఫర్ట్. మనకు తగ్గట్టుగా ఇన్కమ్ ఇస్తుంది, మనకు తగ్గట్టుగా కస్టమర్ సర్వీస్ ఇస్తుంది, నీకు తగ్గట్టు జూమ్ లోనే వాట్సాప్ లోనే నువ్వు లక్షలు సంపాదించుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. 1,00,000, 2,00,000 అవుతుంది, 2,00,000, 4,00,000 అవుతుంది. ఇన్ని కంఫర్ట్ల మధ్యలో ఇంకా కంఫర్ట్ ని కోరుకుంటాం. అర్థమైంది? ఇవన్నీ షరతులు అనమాట. ఓకే, రిజల్ట్ నిష్కామ కర్మ అంటాం దాని షరతులు లేకుండా అనేది. ఇంకొకటి అడగడము అనేది ఉంది. స్పెషల్ గా ఏమీ అడగక్కర్లేదు విశ్వాన్ని. నీ మనసులో ఉన్నది, మాట్లాడుతున్నది, చేస్తున్నది అడుగుతున్నట్టే. దాన్ని కంటిన్యూ చేస్తే నువ్వు ఓపిక ఉన్నట్టే. ఆ వాతావరణంలో ఉంటే స్పెషల్ గా దైవాన్ని నువ్వు స్పెషల్ గా ఏది అడగాల్సిన అవసరం లేదు. ఎలా అడుగుతామని అంటే ఇప్పుడు మీరు ఈ వాతావరణంలో ఉన్నారు, మీరు అడుగుతున్నట్టే. వైబ్రేషన్స్ రిలీజ్ చేయడమే అడగడం. ప్లస్ మీరు ఇప్పుడు దీని గురించి తెలుసుకుంటున్నారు, దీన్ని నోట్ చేసుకుంటున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, దీనికి సంబంధించినటువంటి పనులే చేస్తున్నారు. ఇవన్నీ అడగడాలే. నువ్వు ఏదైతే చేస్తున్నావో నెక్స్ట్ బిలీఫ్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అక్కడ కూర్చో, ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండు, నీకు వచ్చేస్తుంది రావాల్సింది. చేయవలసింది చేస్తే. రైట్ అనేది ఇంపార్టెంట్. రైటియస్నెస్ అనేది. ఓకే,
అడగడం స్పెషల్గా మనం అడగాల్సినటువంటి అవసరం అని అంటే, అడగడం అంటే వైబ్రేషన్స్ ని మీరు ఏ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తున్నారో అదే అడగడము, అంతే. కోపానికి సంబంధించి, చికాకు సంబంధించి రిలీజ్ చేస్తే అది అడగడమే. అడుగుతూనే ఉన్నారు, ఇస్తూనే వస్తుంటూనే ఉంటుంది. నిన్ననే మీకు అదే కదా చెప్పింది. మీరు తిరగడానికి నీడకి పెద్ద స్పేస్, టైం ఉండదు, అవసరం లేదు. మీరు ఇట్లా తిరిగారంటే మీ నీడ కూడా తిరుగుతూనే ఉంటుంది, దానికి పెద్ద టైం పట్టదు కదా. ఉమ్, సార్ ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్న ఉమ్, మేడం చెప్పిన దాంట్లో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను హ్యాపీ మూడ్ లో ఉండి, నేను హ్యాంగ్రీ మూడ్ లో అంటే బాగా కోపంగా ఉండేసి హ్యాపీనెస్ ను ఆస్వాదించలేను. అదే అంతే కదా వైబ్రేషన్, అదే నేను చెప్తుంది. స్పెషల్ ఆ, గా టైం, నేను- ఇప్పుడు నేను హ్యాపీ ఎమోషన్ ని రిలీజ్ చేస్తున్నాను అనుకోండి, వైబ్రేషన్స్ ఎప్పుడు ఎమోషన్ రూపంలో ఉంటాయి. ఓకే, ఎమోషన్ రిలీజ్ చేస్తున్నాను అనుకోండి, వెంటనే మేనిఫెస్ట్ చేస్తున్నట్టే నేను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, నిన్నటి చెప్పిన దానికి మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్, తర్వాత ఇంకోటి ఎన్విరాన్మెంటల్ కూడా మనకు సహకరించాలంటే, మనం ఏ ఎన్విరాన్మెంటల్ లో ఉన్నాము, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది కూడా ముఖ్యం అనేది ఈ రోజు అర్థమైంది మీరు చెప్పిన దాని తర్వాత క్లారిఫికేషన్. నిన్నటి మేడం ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎన్విరాన్మెంట్ కి వైబ్రేషన్ కి లింక్ ఏందని అడగాలి. ఉమ్, ఉమ్. అంతేనా? అదే కదా. ఎన్విరాన్మెంట్ కి నా యొక్క వైబ్రేషన్స్ సింపుల్. గ్రంథాలయంకి వెళ్తే గ్రంథాలయం వైబ్రేషన్ ఉంటాయి. ఓకే, టెంపుల్కి వెళ్తే టెంపుల్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎక్కడుంటే ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. యోగా సెంటర్లో ఉంటే యోగా చేస్తున్నప్పుడు రావాల్సిన ఎప్పుడైనా కదా. సో ఈ వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి, మనల్ని మారుస్తున్నాయి కాబట్టి, మనం మారుతూ ఉంటే మన వైబ్రేషన్స్ మారాలంటే మన ఏ ఎన్విరాన్మెంట్ లో సహవాసంలో ఉన్నాం అంతే. ఉమ్. నేను యూట్యూబ్ లో రీల్స్ లో ఏ రీల్స్ లో ఉన్నాను, దాన్ని బట్టి నా వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. చాలా మోటివేషన్, వివేకానంద వీడియోస్ లో, ఒక రమణ మహర్షి గారి వీడియోస్ లో ఉన్నా, చక్కటి దేవుని వాక్యాలు వింటాను, ఆ వైబ్రేషన్స్ వెంటనే మారుతూనే ఉంటాయి. అంతే. ఇది ఇక వైబ్రేషన్ బయటికి, మన వైబ్రేషన్సే మన ఆస్కింగ్, మన కోరుకోవడం, మన ప్రేయర్ అంతా కూడా మన వైబ్రేషన్సే. ఆ వైబ్రేషన్స్ మార్చుకుంటూ ఒక కొంత కాలాన్ని ఉంటే అంతా మారిపోద్ది సిచ్యువేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నాకు ఈరోజు ఒక పరిప్రశ్న అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే అఫర్మేషన్స్ కి సరైన ఎస్ సార్, చెప్పండి. ఎందుకంటే మీరు వేసుకున్న ప్రశ్నలు మిమ్మల్ని ఒకప్పుడు కన్జ్యూమర్ నుంచి ఈరోజు వైట్ డైమండ్ వరకు తీసుకెళ్ళింది. వెరీ గుడ్. అంటే నిజంగా ఈ కాఫీ ఆర్గానిక్ కాఫీనా, ఈ కాఫీ ఆర్ఎండి, ఈ కాఫీని తయారు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు, ఇవన్నీ మీరు వేసుకున్న ప్రశ్నలు. ఎందుకు ఒక వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ అంత ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా నేను ఎందుకు ఇంత ఇన్కమ్ తక్కువగా ఉన్నా అనే ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని ఒక కామన్ మ్యాన్ అంటే ఒక ఆర్గానిక్ కాఫీ నుంచి వైట్ డైమండ్ వరకు పట్టుకెళ్ళాను. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఎంటైర్ ది సెంటెన్స్, మన సీనియర్ మనల్ని ప్రశ్నలు వేస్తే ఈగో జనరేట్ అవుతుంది. అదే ప్రశ్నలు మనం వేసుకుంటే ప్రగతి వైపుకు తీసుకెళ్తుంది. సో మన ప్రగతి మనకి రావాలంటే గనక పరిప్రశ్నలు మనకి మనమే అడగాలి. నేను ఎందుకు స్టార్ అవ్వట్లేదు, ఎందుకు 250 అవ్వట్లేదు, ఎందుకు 500 అవ్వట్లేదు, ఎందుకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను, ఎందుకు నిలబడలేకపోతున్నాను, ఎందుకు ప్రోగ్రామ్కి రాలేకపోతున్నాను, ఎందుకు ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాను. మీరు చెయ్యండి, మీరు చెయ్యాలి అని సీనియర్ అడిగితే గనక ఈగో జనరేట్ అయిపోతుంది. నేను చెయ్యాలని మనం అనుకుంటే గనక ప్రగతి వైపు మాత్రం తీసుకెళ్తాం. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మా కళ్ళ ముందు మీరు ఉన్నారు కాబట్టి
సరైన ప్రశ్నలు ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా 100% ప్రగతిలో ఉంటామని నాకు ఈరోజు సెషన్ బట్టి అర్థమైంది. ప్రోగ్రెస్ లేనంత మాత్రాన, పరిస్థితులు బాగాలేనంత మాత్రాన మనం ఏదో తక్కువ అయిపోయినట్టు కాదు. ఎక్కడో మనం ఇంకా అడ్జస్ట్, అంటే ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేయలేకపోతున్నాం. మన సమాజ కర్మన పనులు చేస్తూ మన వైబ్రేషన్స్ ని మార్చుకోవచ్చు. మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతూ వైబ్రేషన్ మార్చుకోవచ్చు. ఆలోచనల్లో ఉన్నతమైన ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు చేస్తూ కూడా మనం మార్చుకోవచ్చు మన వైబ్రేషన్స్. సో ఆ యొక్క ప్రశ్నలు అనేవి ఉంటే, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అనేటువంటిది వస్తే, అప్పుడు పరిస్థితుల వైపుకి వెళ్లకుండా పర్సనాలిటీ వైపుకి వెళ్తుంది. మన లోపల ఇన్నర్ పర్సనాలిటీ వైపు. ఇది ముఖ్యం. ఇప్పుడు నా ప్రగతి అనేది ఇటువంటి క్వశ్చన్స్ ద్వారా ఇంకెక్కువ. ఇప్పుడు చూడండి, అందులో మొత్తం ఇప్పుడు మేడం గారు చెప్పిన ఆ చిన్న బుక్ లోనే ఉంటది. కానీ అర్థం అవ్వడానికి మనకు చాలా అనుభవం అవసరం అవుతుంది. అది చిన్న బుక్కే అవుతుండొచ్చు, కానీ అంత పెద్ద అనుభవం రాసింది ఆ బుక్. కాబట్టి కొంచెం అర్థం అవ్వాలంటే కూడా అనుభవాలు అనేది ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఈరోజు అంటే నాకు మంత్రాలంటే చిన్నప్పుడు ఓం భీం క్రీం అయ్యేమో అనుకునేవాడిని సార్. అంటే వీళ్ళు ఎలా అంటారేమో దానివల్ల అవుతాయేమో అని. బట్ ఆఫ్టర్ 39 ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది నిత్యం మననమే మంత్రం అని. అంటే మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని మననం చేస్తేనే అది మంత్రంగా మారుతుంది అనేది. ఎస్, దాన్ని బట్టి ఉంటుంది. మనేన ఇది మంత్ర అని ఉంటుంది. అంటే మనం ఏది బాగా మననం చేస్తుంటామో అది మంత్రం అయిపోతుంది. మనం తెలియక ఆ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్స్ నో, లోయెస్ట్ థింకింగ్ నో బాగా మననం చేసుకుంటూ ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం. అది వాళ్ళు సేమ్ వైబ్రేషన్స్ ఉన్నాయే జరుపుకుంటూ అవే కష్టాలు, ఇబ్బందులన్నీ రిపీట్గా వస్తుంటాయి. కాబట్టి మనం దీని దగ్గర ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తూ ఉండాలి. దానికోసం మళ్ళీ పాజిటివ్ వాతావరణంకి వెళ్తూ ఉండాలి. మరి సైలెన్స్ క్రియేషన్ అందుకోసమే కదా, యోగా అందుకోసమే, యోగా చేయడము అందుకోసమే అనమాట. సో ఏమవుతుందంటే మననం అనేది పవర్ఫుల్ గా వస్తుంది. ఇప్పుడు మాట మంత్రం అవుతుంది. ఆలోచన ఒక అస్త్రం లాగా తయారైపోతుంది, అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. సో అందుకే మనం ఎక్కడ కాన్షియస్ గా ఉండాలి, మననం చేసుకునే పాయింట్స్ దగ్గర కాన్షియస్ గా ఉండాలి. ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఓకే, ఇది కూడా మనం చేసుకునే మననం. ఓకే, ఒక విషయం అనగానే నువ్వేం మననం చేసుకుంటున్నావు అనేది నీ మేనిఫెస్టేషన్, వైబ్రేషన్. గుడ్, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అశోక్, అన్ని క్లియర్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ వెరైటీస్ మిత్రులందరికీ శుభోదయం. వండర్ఫుల్ సార్. ఈ ప్రోగ్రామ్ వల్ల ప్రతి సీనియర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వండర్ఫుల్ వాళ్ళ వాళ్ళ అనుభవాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 years కంప్లీట్ చేసుకుని ఇండస్ట్రీగా అనాలిసిస్ చేసుకుంటే 11th లోకి మనం అడుగు పెట్టాం. ఇప్పుడు మనం 11th లోకి 10 years కంప్లీట్ అయింది. 2024 వరకు నేను ఏం చేశాను ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళకి శుభాకాంక్షలు. ఓకే, రైట్, చెప్పేసి అనలైజింగ్ చేసుకుంటే మనం అప్పటి వరకు లాస్ట్ ఇయర్ ఏం చేసాము, అవ్వలేని ఏమున్నాయి, ఆ ఇయర్ లో నేను ఏం సాధించాలనుకున్నా సాధించలేకపోయాను, ఈ ఇయర్ లో ఏం సాధించాలి అనేది మనం అనలైజింగ్ చేసుకుంటే చక్కగా అంటే మోటివేషన్ అనేది 1% ఉంటది. మన స్వీయ ప్రేరణ మనలో 99% మనలో ఉంటేనే సక్సెస్. సొంత కుళాయి ఉన్నట్టే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటే సొంత కుళాయి ఉన్నట్టే ఇంట్లో. మళ్ళీ ఏదో వాటర్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. స్వీయ ప్రేరణ అనేది తెలుగులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు తెలుసుకోవాల్సింది, మనము ఎప్పుడు కూడా మన ఆరా ప్రోగ్రాము సెల్ఫ్ ఎంపవర్మెంట్ పెంచడానికే ఉంటుంది, ఇంకొకరి మీద ఆధారపడేటట్లుగా ఉండనే ఉండదు. ఎవరికి వాళ్ళు ఇంకొకరిని ఆలోచింపజేసేటట్టుగానే వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. పాయింట్స్ అన్ని మనం మనసులో ఏదైతే పదే పదే ఆలోచన మాట్లాడడం మనం ఏం చేస్తున్నామో అదే మనకి రిఫ్లెక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మనం యద్భావం తద్భవతి అన్నట్టు 100% మనం అవ్వాలి అని మన మనసులో పదే పదే అదే ఆలోచించుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఇందాక కన్సిస్టెన్సీ ఎందుకు లేదు అని సురేష్ సార్
మనలో స్వీయ ప్రేరణ లేకనే ఆ కన్సిస్టెన్సీ, అంటే నేను కావాలని కోరుకుంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. లేకనే ఇక్కడ స్వీయ ప్రేరణ ఒక్క లేకనే. విషయం అట్లా ఉంటది అశోక్, అందరికి సెల్ఫ్ మోటివేషన్ ఉంటది, ట్రై చేస్తారు, టెస్ట్ చేస్తారు, కారణం సరిగ్గా దొరక్క మళ్ళీ పడిపోతుంది. వాళ్ళు బలంగా ప్రయారిటీ ఇవ్వకపోవడం మెయిన్ ప్రయారిటీ. అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్పాను, దైవానికి ఇచ్చినంతగా దీనికి ఆ ప్రయారిటీ ఇవ్వకపోవడం. ఓకే, అది ఒకటి. రెండోది, సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసేంతగా ఆ టెక్నాలజీ లేకపోవడం, ఆ సాఫ్ట్వేర్ లేకపోవడం. సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసి సహనంతో వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవాలి. వైబ్రేషన్స్ అలవాట్లతోటి అని చెప్పాను కదా, అలవాట్ల అభ్యాసం అని. ఇది నువ్వు మళ్ళీ ఒకసారి బాగా ఇది చాలా మెయిన్. అవి కూడా అశోక్ చెప్తున్నది, వాళ్ళకి స్వీయ ప్రేరణ లేకపోవడం కాదు. అందరూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు తెలియకపోవడం. సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు నీకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు, మూడ్ ఆఫ్ అయిపోవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్స్ ఏదైతే మూడ్ ఆఫ్ చేసినాయో దాన్ని మళ్ళీ మన వైబ్రేషన్స్ చేంజ్ చేసుకొని ఒక 11 days లేకుంటే 2 weeks 40 days ఓపిక పడితే మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ నెమ్మదిస్తాయి. ఓకే, అప్పుడు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలిగినటువంటి ఇన్నర్ పవర్ డెవలప్ చేసుకోవడమే మార్గం. కన్సిస్టెన్సీ ఫెయిల్ అవ్వడానికి అది ఒక్కటే. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నేను లేవలేనండి కొంచెం కష్టం అని అనేసావు అనుకో, అయిపోయి ఆప్షన్ ఇచ్చేసావు నువ్వు దానికి, ఆప్షన్ ఇచ్చేసావు. అప్పుడు ఏమవుతుంది, ఆ వైబ్రేషనే సిచ్యువేషన్ గా మారిపోతుంది. అంతే. లేకపోతే ఇది కష్టం అండి అని ఒకటి దాంట్లో ఫిక్స్ అయిపోతుంటాం. అంతే, నేను ధనవంతుడు అవడం కష్టం, ఇది ఇట్లానే జరుగుతుంది నాకు అని ఫిక్స్ అయిపోయాం అనుకోండి, ఆ ఫిక్స్ వైబ్రేషన్స్ సిచ్యువేషన్స్ ఫిక్స్ చేసేస్తాయి. సో టోటల్ డిపెండ్స్ ఆన్ భావం అంటే వైబ్రేషన్, భవతి అంటే సిచ్యువేషన్. అలవాట్ల ద్వారా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ వైబ్రేషన్. ఈ భూమి అంతా వైబ్రేషన్స్ తోటి, నీటి తరంగాలు, కాంతి తరంగాలు, ధ్వని తరంగాలు, అయస్కాంత తరంగాలు, విద్యుత్ తరంగాలు, ఆలోచన తరంగాలు. తరంగం అంటేనే వైబ్రేషన్. మనము వాటి అడ్రస్, వాటి కారణాలు కరెక్ట్ గా అర్థమైతే చాలా నింపాదిగా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం. అదే షరతులు లేని వర్క్, క్వాలిటీ వర్క్. ఒక 1 year కనుక ఓపిక పడితే, రైట్ ఎన్విరాన్మెంట్ లో ఉంటే, వాళ్ళ వైబ్రేషన్స్ చాలా, నీలో ఇంత మార్పా అని అంటారు, ఇంత మార్పా అని అంటారు. అది జరుగుతుంది, ఇక ఆ సిచ్యువేషన్స్ వస్తాయి. సరేనా, మళ్ళీ సోమవారం చేద్దాము. ఎగ్జిక్యూటివ్స్ స్టార్ థౌజండ్స్ ఉండండి. మనం ఒక్క 5 నిమిషాలు, 5 టైం లేదు, 5 నిమిషాలు సైలెంట్ ప్రేయర్ చేద్దాం. ఒకసారి బ్రెత్ వర్క్ చేసి ఒక 5 minutes మనం కౌంట్ చేద్దాం. అప్పుడు సైలెన్స్ ఏర్పడుతుంది. మనం ఎంత కౌంటింగ్ చేసుకుంటుంటే అంత సైలెన్స్ ఏర్పడుతుంది.
ఓకేనండి. థ్యాంక్ యూ. అంతే. రైట్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుద్దాం. సరే, మీకు మనం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇది మన యొక్క